ఈ ప్యాంట్ వేసుకోనా, ఈ షర్ట్ వేసుకోనా, ఇలా బెల్ట్ పెట్టుకోనా, ఇలా టక్ చేసుకోనా, ఇలా స్ప్రే కొట్టుకోనా, అదేంటి మంచి గాడీ డిజైన్ ఉన్న షర్ట్ వేసుకోనా, ప్లెయిన్ షర్ట్ బాగుంటుందా, ఫుల్ హ్యాండ్స్ వేసుకోనా, హాఫ్ హ్యాండ్స్ వేసుకోనా, ఇన్ని అడుగుతాడు. బ్రాస్లెట్ చెస్ట్ లో ఉందా, లాకర్ లో ఉందా, ఇంట్లో ఉందా, ఓసారి పెట్టుకోనా. బ్రాస్లెట్ పెట్టుకుని ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే కనపడుతుందా, హాఫ్ హ్యాండ్స్ వేసుకుని బ్రాస్లెట్ వేసుకోనా. ఇన్ని దిక్కుమాల ఆలోచనండి. దీనికి ట్రైనింగ్ కావాలండి. మీకు ఎవడన్నా వచ్చి చెప్పాలండి, నేర్పాలా? సహజంగా వస్తాయి. ధర్మం వైపుకి అడుగు పడాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. నా ప్రవర్తన ధార్మికంగా ఉందా అని చూసుకోవడానికి మీకు లోపల కలేజా రావాలి. ఆ కలేజాకి అటువంటి ధార్మిక ప్రవర్తనకి ఈశ్వరానుగ్రహం కావాలి. అలాంటి అనుగ్రహం ఇచ్చి నడిపించేవాడెవడో వాడు రుద్రుడు. ఇప్పుడు నాకు అక్కర్లేదనేవాడు ఎవడైనా ఉంటే నాకు చూపించండి రుద్రుణ్ణి. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నీ కోపం వస్తే ఇన్ని భ్రష్టత్వాలు వస్తాయి. అందుకని వద్దా, ఆ ధనస్సు వద్దు, ఈ ధనస్సు పట్టుకో. ఇది అందుకని పినాకి అని పిలిచింది శాస్త్రం ఆయన్ని. కాబట్టి ఇప్పుడు చూడండి అంటున్నారు రుత్. రుద్ర శబ్దములో రుత్ అన్న మాట ఉంది. ఈ రుత్ తాం భక్తేభ్యో ద్రావయతి. రుత్ అంటే ప్రతిబంధకము, అడ్డము. ఒక అడ్డం ఉంది. ఈ అడ్డం ఉండడం వల్ల వాడు ఈశ్వరుణ్ణి చేరలేకపోతున్నాడు. చేరలేక మనస్సు నిలబట్టలేదు, ఈశ్వరాభిముఖం కావట్లేదు. ఈశ్వరుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయుధ పుత్రమిత్రధన సంపద్భ్రంతి వంఛాలతల్ కోశీకోయదు నమనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు దుర్జటి. ఉన్నదున్నట్టు చెప్పుకున్నాడు. కాబట్టే మహాపురుషుడయ్యాడు. కాబట్టి చూడండి, ఎవరు భగవంతుణ్ణి నిజంగా కోరుకుని ఈశ్వరా నేను ఈ కోరికల వల్ల, ఈ కారణాల వల్ల నిన్ను పొందలేకపోతున్నాను, వీటి మీద నా మనస్సు మరల్చు అని వెళ్ళి నిజాయితీతో చెప్పుకున్నాడో ఈశ్వరుడికి, ఆ నిజాయితీకి పొంగిపోయి తీసేస్తాడంతే ఆ ప్రతిబంధకాన్ని. అమ్మా నాకు చదవాలనే ఉందమ్మా, కానీ రాత్రి 10 అయ్యేటప్పటికీ నాకు నిద్ర వచ్చేస్తోందమ్మా, కాసేపు అమ్మా నువ్వు కూడా నా పక్కన కూర్చుని నాకు 10 అయ్యేటప్పటికి నిద్ర వచ్చేసేయకుండా నాకు ఇలా కళ్ళు పడిపోతుంటే ఒక్కసారి నన్ను కొట్టి నాకు ఒక్క 20 నిమిషాలు ఏమైనా మంచి మాటలు చెప్పావా, నేను మళ్ళీ 11 వరకు 11:30 వరకు చదువుకోగలను. అమ్మా నాతో పాటు కూర్చోవా అంది పిల్ల. కూర్చోవలసిన అవసరం తల్లికి ఏమిటి? 9ంటికి హాయిగా పడుకోగలదు తల్లి. అలాగే నాన్న కూర్చుంటానంది. ఎవరి కోసం కూర్చుంది? 10 వరకు పనున్నా లేకపోయినా రేపు చెయ్యబోయే కూరకి ఇవ్వాలే కూర తరుక్కుని ఏదో పని చేసుకుంటూ కూర్చుంది. 10 అయింది. పిల్ల చదువుకుంటున్న గదిలోకి వచ్చింది. ఇలా కునికుపాట్లు పడుతోంది. లేపి ఓ గుక్కెడు టీయో కాఫీయో పాలో ఇచ్చి, కాసేపు నాన్న మీ నాన్నగారు ఎంత సంతోషపడిపోతారో, నీకో మంచి ర్యాంక్ వస్తే నాన్నగారు ఏమన్నారో తెలుసా, తల్లిగాడు తెల్లగా ఉంటాడు, వాడికి నేను 2 జతల గాజులు చేయిస్తాను, నా తల్లి 2 జతల గాజులు వేయించుకుంటే దాని రంగు మీద గాజులు అందమే కనపడదు, నా తల్లి బంగారం కన్నా గొప్పది అని మీ నాన్నగారు మురిసిపోతారు. మీ నాన్నగారు నీ చేతులకి 2 జతల గాజులు తెచ్చినప్పుడు ఎంత పొంగిపోవాలి. మరి నువ్వు కష్టపడి చదవాలి కదా నాన్న, నువ్వు 11:30 వరకు చదవ. అమ్మా ఇంకా నువ్వు 20 నిమిషాలు కూడా అక్కర్లేదు, ఇంకో 15 నిమిషాలు వేస్ట్, నువ్వు పడుకో నేను చదువుకుంటానని చదివేసుకోండి. అమ్మ ఏం చేసింది? ఏది లక్ష్యమును చేరడానికి ప్రతిబంధకమో దాన్ని తీసేసింది. మీకు ఈశ్వరుణ్ణి చేరడానికి ఏది ప్రతిబంధకమో, నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అని అభిషేకం చేస్తే, పారాయణ చేస్తే రుద్రాన్ని, శివాష్టోత్తరం చదివితే ఆయన ప్రతిబంధకాన్ని తీసేస్తాడు. ఇది రుద్రః, ఇది రక్షణ కలిగినటువంటి. అందుకని నమస్తే రుద్రమన్యవ అంటూ వెళ్ళి ఆ చేతిలో ధనస్సును రుద్రశబ్దంతో కలపడం వెనకాల కారణం అది. ఇప్పుడు రోదయతి శత్రువున్ రుద్రః, ఇప్పటి వరకు మిమ్మల్ని ఏడిపించిన వారు లేదా లోకమునకు శత్రువులైన వాళ్ళు, అంటే ఈశ్వరుడు ప్రతిపాదించినటువంటి ధర్మమునకు విరుద్ధమైన మార్గములో ప్రవర్తించడమునందు మమేకమైన వారు, అటువంటి వారిని ఏడిపించేవాడు. అంటే మాకు ఒంట్లో బలం ఉంది కదా అని తిరిగారు రాక్షసులు, అంటే ఈశ్వర మార్గమును విస్మరించిన వారు, వాళ్ళని మట్టు పెట్టగలిగిన వాడు, వాళ్ళని ఏడిపించగలిగిన వాడు. రుదం రోదనం ద్రావయతీతివా రుద్రః.
మీకు అపారమైనటువంటి దుఃఖం ఉంది ఒక కారణం చేత, అది ఏదైనా కారణం కావచ్చు. ఇప్పుడు మీరు ఒక్కటి మాత్రం వేదాంతంలో జ్ఞాపకం పెట్టుకోండి, చేసిన పాపమునకు ఏడవవలసినదే ఎవడైనా. అది ఆ ఏడుపు ఎలా ఉంటుంది అంటే, మీకు బాగా ఏ వస్తువు ప్రీతిపాత్రమైతే ఆ వస్తువు జోలికి విడితే బాగా ఏడవగలరు. అంటే పెద్ద పాపం ఉందనుకోండి, చాలా కాలం విడిపించాలంటే వస్తువు జోలికి వెళ్ళాలి కదండి. ఈశ్వరానుగ్రహం బాగా ఉందనుకోండి, శాశ్వతంగా దూరం చేయకుండా మీ కళ్ళ ముందే ఉంచి మీకు లేనిది చెయ్యొచ్చు ఒక్కొక్కసారి. ఇలా కూడా జరుగుతుంటుంది లోకంలో. చిత్రం ఎలా చెప్పండి? తన కొడుకే ఫోన్ చేశాడు. ఏం నాన్న బాగున్నావా అన్నాడు. నాన్నగారండి ఏం చేస్తున్నారండి అన్నాడు కొడుకో. ఏం చేస్తున్నానా? భోజనం చేస్తున్నాను రా అన్నాడు. నాన్నగారండి ఏం వండింది అమ్మ ఇవ్వాలా అన్నాడు. అమ్మ వంకాయ అల్లం కారం పెట్టి వండింది రా, ఎంత బాగుందో అన్నాడు. నాన్నగారండి మాకు ఇక్కడ పెడతారండి హాస్టల్లో గడ్డి, మీరు అక్కడ చెప్తుంటే నా నోరు ఊరిపోతుంది నాన్నగారండి అన్నాడు. ఇక్కడ కొడుకు తండ్రి యొక్క కందుల వెంట నీళ్లు కారి ఇంకా వెయ్యకే ఆ కూర అన్నాడు. ఎందుకన్నాడు? కొడుకు తనతో కలిసి ఆ కూర తినలేకపోయింది అన్నారు. శంకరుడు ధనస్సు పట్టుకుంటే ఇంత స్తోత్రమా, వేదంలో ఇన్ని మంత్రాలు రావడమా, ఎందుకు రావాలి అని అడిగారు. అడిగితే కారణం చెప్పారు. పినాక త్రిపుర దహన కాలే శరజ్వాలా జాలైర్నాకం పిహితవాన్ పినాక తదా మీరు ధనుస్వాత్ అన్నారు. లోకమునందు ఎక్కడా లేని రీతిలో బంగారు పర్వతమైనటువంటి మేరు పర్వతాన్ని తన చేతిలో ధనస్సుగా పట్టుకుని నిలబడిన నాడు, అటువంటి ధనస్సు యొక్క కాంతుల చేత సమస్త లోకములు కప్పబడిపోయి రాత్రనక పగలనక బంగారు కాంతి యందు అన్ని లోకములు ఎప్పుడు ప్రకాశించాయో, అలా ధనస్సు చేతిలో ఎవడు పట్టుకున్నాడో వాడి చేతి ధనస్సే చిత్రం. అలా ఎవ్వరూ పట్టుకోలేరు. అలాంటి ధనస్సు పట్టుకున్నాడు కాబట్టి నిన్ను పినాకి అని నీ చేతి ధనస్సుని స్తోత్రం చేస్తున్నావు అన్నారు. మా గురువు గారు పినాకి అన్న మాటని ఎంత అనుభవించారో తెలియదు కానీ వారి కొడుక్కి పినాకపాణి అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఇన్ని విషయాల్ని సమన్వయం చేస్తూ మనకి పెద్దలు అన్నారు, ఆయన చేతిలో ఉన్న ధనస్సుని ఇన్ని రకములుగా ఉద్ధరించగలదు. కాబట్టి ఆ ధనస్సుని చూడడం, ఆ ధనస్సు గురించి చెప్పిన రుద్రాన్ని పారాయణ చెయ్యడం, ఆ రుద్రంతో అభిషేకం జరుగుతుంటే చక్క ప్రశాంతంగా కూర్చుని వినడం, అది ఇది కాదు, నీకు చేతనైతే చక్కగా నువ్వే కూర్చుని చదువుకుని మురిసిపోవడం నేర్చుకో. అందులో నిజంగానండి అనువాకాలు పెడతాయి. ఒకానొకప్పుడైతే మేము ఒక సంకల్పం చేశాం, అసలు ఆ రుద్రానికి ప్రతి అనువాకానికి వ్యాఖ్యానం చేద్దాం, ప్రతి అనువాకం మీద ఉపన్యాసం చెప్దాం అని చెప్పి అనుకున్నాను. కానీ అది శివమహాపురాణంగా వచ్చింది. ఏమో ఈశ్వరుడు ఎప్పటికైనా కోరిక తీరిస్తే నేను ధన్యుణ్ణవుతాను. అందుచేత అటువంటి ధనస్సు చేత పట్టుకున్నటువంటి వాడు శంకరుడు. ఇప్పుడు ఇవాళ మనం కేవలం ఈ విషయాన్ని స్పృశించి ఈ విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఉండగా మీరు వినడము చేత ఎన్ని కోట్ల జన్మలలో అనుభవించవలసిన పాపరాశి దగ్ధమైపోయి ఉంటుందో మీకు తెలియదు, తెలియనక్కర్లేదు కూడా. కానీ ఆ ఫలితం అలా వచ్చేస్తుంది అంతే. ఎందుకని అంటే మీరు అటువంటి దర్శనం, అటువంటి మాటలు విన్నారు. వినడం చేత దాని ఫలితం అలా వచ్చి తీరుతుంది. కాబట్టి శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర, ఆయన్ని శశిశేఖర అని పిలిచారు. శశకం అంటే కుందేలు, అది దూకుతుంది, దూకే స్వభావం ఉన్నది. దూకే స్వభావం ఉన్నది కాలము. ఈ కాలము దూకుతుంది అని ఎందుకంటారంటే, మీరు చూడండి, సుఖము చేత కాలము దూకేస్తుంది. భోగి పండక్కి కూతురు అల్లుడు మనవలు వస్తున్నారనుకున్నప్పుడు రిటైర్ అయిపోయిన ఆయనకి ఎంతకీ భోగి రానట్టు అనిపిస్తుంది. ఇంకా రేపే భోగనగా అస్తమానం లేచి కళ్ళజోడెట్టుకుని గడియారం చూసుకుంటాడు, గౌతమి వచ్చే టైం అయిపోతోందని. మీరు కాకినాడ టౌన్ స్టేషన్లో చూడండి ఎంతమంది పెద్దవాళ్ళు ఉంటారో. ఆ కూతుళ్ళని కౌగలించేసుకుని అల్లుళ్ళని గౌరవించేసి ఆ మనవల్ని చేత్తో పట్టుకుని తాతగారండి తాతగారండి అంటుంటే వాళ్ళని ఆటోలు ఎక్కించుకుని కారులు ఎక్కించుకుని వెళ్ళిపోయి ఆ మనవలతో ఆడుకుని కనుమ వస్తుంది, అంతే కళ్ళ నీళ్లు ప్రారంభం. ఎందుకని వెళ్ళిపోతుంది కూతురు అల్లుడును. ఏమిటో వచ్చిందనుకున్నంతసేపు పట్లేదు, ఇట్టి అయిపోయింది, భోగి నుంచి కనుమకు వచ్చేసామంటాడు. దూకేసింది కాలం సుఖంలో కదండి. కాబట్టి శశకము చంద్రుడి యందు కుందేలు ఉంటుంది. అందుకే కాలము దూకుతుంది, కాలము నిబ్బరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి దుఃఖంలో ఉన్నాడు అనుకోండి, ఈ కాలం గడవట్లేదండి అసలు అంటే. 20వ తారీఖునే డబ్బులు అయిపోయాయి అనుకోండి, ఏమిటో ఈ నెల గడవట్లేదండి అసలు 31 వస్తుందా అంటాడు.
కాబట్టి కాలం చాలా గడుసుగా గంభీరంగా ఉన్నట్టుంటుంది. కాబట్టి మీరు ఈ దాంట్లో అర్థం చేసుకోవాల్సిన రహస్యం ఒకటి ఉంది. మీరు అసలు దాన్ని పట్టుకుంటే శశిశేఖరః అన్న మాటకున్నటువంటి తాత్వికమైన అర్థం మీకు అర్థం అవుతుంది. ఈ కాలమునందు మీకేమొస్తోంది? ఇప్పుడు నేను చెప్పిన 2 ఉదాహరణల్లో మీకేమర్థమైంది? ఒకదాని యందు సుఖం ఉంది, ఒకదాని యందు దుఃఖం ఉంది. దుఃఖం ఉన్నప్పుడు కాలం కదలనట్టు అనిపిస్తోంది, సుఖం ఉన్నప్పుడు దూకేసినట్టు అనిపిస్తోంది. దూకేసినట్టు కనపడిన కాలాన్ని, దూకనట్టు కనపడిన కాలాన్ని మీరు వైదిక సమన్వయం చేస్తే క్యాలెండర్లు, డేట్లు, జనవరిలు, ఫిబ్రవరిలు పక్కన పెట్టేయండి, అది మన సంప్రదాయం కాదు. మీరు రోజు చెప్పేటప్పుడు కాలాన్ని ఎలా చెప్తారు? శ్రీ వ్యయనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే శుక్లపక్షే పంచమ్యాం వాసరః భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణయే బంగుడి విశేష విశిష్టాయాం శుభరిదౌ శ్రీమాన్ శ్రీమతః అని చెప్తున్నారా లేదా? ఈ తిథులు ఎలా వస్తున్నాయి? శుక్లపక్షే అని చెప్తున్నారా? శుక్లపక్షం దేనివల్ల వస్తుంది? చంద్రుడి యొక్క కళలు వృద్ధి పొందితే శుక్లపక్షం వస్తుంది. చంద్రుడి యొక్క కళలు జారిపోతే కృష్ణపక్షం వస్తోంది. ఒక శుక్లపక్షం ఓ కృష్ణపక్షం వస్తే ఓ నెల వస్తోంది. అలా కొన్ని నెలలు కలిస్తే ఓ సంవత్సరం వస్తోంది, కొన్ని సంవత్సరాలు కలిస్తే ఓ పుష్కరం వస్తోంది. ఇలా మీకు ఆధారం ఏమిటి? చంద్రుడి యొక్క కళలు దిగడం పెరగడం. చంద్రుడి కళలు దిగడం పెరగడం ఏదో ఒక కళలోంచి రావాలి కదా. ఆ కళలోంచి పెరుగుతున్న కళలు, ఈ వెళ్ళిపోతున్న కళలు మళ్ళీ ఆ కళలోకి వెళ్ళిపోవాలి కదా. అటువంటి శాశ్వతమైన చంద్రకళ ఏది ఉందో అది పార్వతీ పరమేశ్వరుల యొక్క కిరీటముల మీద ఉంటుంది. ఇప్పుడు ఈ కాలాన్ని మీరు దేని పెట్టి కొలుస్తున్నారో ఈ కాలమంతా ఆయన కిరీటం మీద ఒక ఆభరణం అయి ఉంది. కాలం ఆయనకి ఆభరణము, మీరు కాలమునకు వశులు. ఎంత తేడా వచ్చింది చూడండి. కాలమునకు వశులైన మిమ్మల్ని కాలాతీతుల్ని చేసి తనతో సమానమైన వాడిగా చేసుకోగలడు. ఇది శశిశేఖరః. అసలు నిజమైన తాత్వికమైన అర్థం అది. ఎవరు ఆయన పాదములు పట్టుకుంటున్నారో అటువంటి వాడికి జ్ఞానమిచ్చి కాలాతీతుణ్ణి చేసి మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా ఇదే చిట్ట చివరి మరణము. ఎందుకని? ఇక మళ్లీ మరణం లేదు, ఎందుకంటే పుట్టుక లేదు. కాబట్టి ఈ స్థితికి పెంచగలడు. కాలము ఆభరణముగా ఉన్నవాడని చెప్పడానికే చంద్రరేఖని పొంది ఉంటాడు. మోక్షం ఇయ్యగలిగిన వాడని చెప్పడమే చంద్రరేఖని ధరించి ఉండడం. ఇదే శశిశేఖరః. అసలు తాత్వికమైన రహస్యం అది, శశిశేఖరః అన్న మాటకి. సరే, కానీ మనం అంటాం సోమనాథలింగము అన్న విషయాన్ని ప్రస్తావన చేస్తాం. కానీ ఇది కూడా పరమ సత్యం. లేకపోతే జ్యోతిర్లింగం రాదుగా. మీరు చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక చిత్రమైన మాట ఉందండి. శివ సంబంధమైన విషయాల్లో కొన్ని ఆశ్చర్యకరమైన మాటలు ఉంటాయి. మీరు కంచిలో ఉండేటటువంటి లింగం దగ్గరికి వెళ్ళి ఇది జ్యోతిర్లింగము అని మీరు అన్నారనుకోండి, శాస్త్రం అంగీకరించద్దండి. దాన్ని ఏమంటారంటే అష్టమూర్తుల యందు అది ఒక లింగము, పృథివీ లింగము అని పిలుస్తారు. పంచభూత లింగాల్లో అదొకటి. అలాగే కాళహస్తి పెడితే అది వాయులింగం, అది జ్యోతిర్లింగం కాదు. అలాగే మీరు జంబుకేశ్వరం పెడితే జలలింగం, అది జ్యోతిర్లింగం కాదు. కానీ మీరు కొన్ని లింగాలు ఉన్నాయి, వాటిని జ్యోతిర్లింగములని పిలుస్తారు. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. శశిశేఖరః అన్న దాని తత్వంలోంచి జ్యోతిర్లింగం అని పిలిచినప్పుడు మీరు ఒక స్తోత్రం చదువుతుంటారు సాధారణంగా. మీకు అందరికీ నోటికొచ్చది. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమలేశ్వరం అని ఆ శ్లోకం అంతా చెప్పి ఆ చిట్ట చివర మనం ఓ మాట చెప్తుంటాం, ఏతాని ద్వాదశ లింగాని అని సాయం ప్రాతర్పటేన్నరః అంటాం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము అని పిలుస్తాం. ఈ 12 మీరు జ్యోతిర్లింగములు అని పిలుస్తున్నారు కదండి. జ్యోతిర్లింగము అని పిలిచినప్పుడు లింగము జ్యోతి, ఈ 12 చోట్ల ఏముండాలి? న్యాయంగా దీపం ఉండాలి, జ్యోతి ఉండాలి. కానీ మీరు సౌరాష్ట్రం వెళ్ళారనుకోండి, సోమనాథ క్షేత్రానికి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు దీపం కనపడుతోందా, శివలింగం కనపడుతోందా? శివలింగమే కనపడుతోంది. శ్రీశైలే మల్లికార్జునం, మీరు శ్రీశైలం వెళ్ళారనుకోండి, శ్రీశైలంలో మల్లికార్జున లింగం కనపడుతోందా, జ్యోతి కనపడుతోందా? లింగమే కనపడుతోంది. మరి మీరు ఈ 12 జ్యోతిర్లింగాలనడానికి, ఈ 12 జ్యోతిర్లింగాలంటే మిగిలిన కంచి ఇలాంటి చోట ఉన్న లింగాలు వీటికన్నా తేడాగా ఏమైనా ఉన్నాయా? మరి వాటిని జ్యోతిర్లింగాలను మీరు ఎందుకన్నారు? ఈ 12 ఎందుకు జ్యోతిర్లింగాలు అంటారు? ఏమైనా కారణం ఉందా? అలా ఎందుకు పిలుస్తారు?
అంటే దీన్ని రుద్రానికి ఉన్నటువంటి ప్రార్థన గజ్జె ఎందు చెప్పారు. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే అన్నారు. ధ్యాయేత్, మీరు ఆ లింగము దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఇహమునందు కావలసిన సౌఖ్యము నుండి మోక్షము వరకు ఏదైనా ఇవ్వగలిగిన పరబ్రహ్మస్వరూపంగా శివలింగం ఉన్నది. మీకు దొంగో చీకట్లో తెలియలేదనుకోండి, దీపం పెట్టి చూడాలి, స్పష్టంగా తెలుస్తుంది. దీపాన్ని చూడడానికి ఇంకో దీపం అక్కర్లేదు, దీపమే అంతే. ఇంకా జ్యోతియే ప్రధానము స్పష్టతకు. ఈ లోకమునందు జ్ఞానము పొందాలన్నా ఝాయే తీప్సిత సిద్ధయే. నాకు మోక్షం కాదండి, ఏదో వ్యాధి తగ్గాలి, ఆల్ రైట్ తగ్గిపోతుంది. నీకు ఆ పూనికుంటే 3 ఏదో ఉద్యోగం రావాలి, వచ్చేస్తుంది నీకు. అందుకేనండి ఎవరైనా కష్టాల్లో ఉంటే దక్షారామం వెళ్ళమంటారు. 40 రోజులు 41 రోజులు దక్షారామంలో వెళ్ళి దర్శనం చేసుకోవాయా అంటారు. దక్షారామం భోగక్షేత్రం, అది ఎటువంటి భోగాన్నైనా ఇచ్చేస్తుంది మనిషికి, ఎటువంటి కోరికైనా తీర్చేస్తుంది. కాబట్టి జ్యోతిర్లింగము అంటే జాయేత ఈప్సిత సిద్ధయే. మీరు వెళ్ళి అలా చూసిన దాన్ని మళ్ళీ ఇక్కడ స్మరించి కూర్చున్నారనుకోండి, ఇది ప్రధానం. ఝాయేత్, చూసి కూర్చుని మళ్ళీ ఇక్కడ ఒక్కసారి స్మరిస్తే ఈప్సిత సిద్ధయే, మీ కోరిక తీరుతుంది. వేదం మీకు అభయం ఇచ్చింది. కాబట్టి కోరిక తీర్చడం దగ్గర నుంచి మోక్షం ఇవ్వడం వరకు చెయ్యగలిగినటువంటి శివలింగములు ఏమున్నాయో అవి జ్యోతిర్లింగములు. అటువంటి జ్యోతిర్లింగములు స్వయంభూ. అవి ఒకరు ప్రతిష్ఠ చేసినవి కావు. ఈశ్వరుడు చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో అలా వచ్చాడు. అలా ఎందుకు వచ్చాడు అన్నదాన్ని మనం 2గా చెప్తాం శాస్త్రంలో. ఎలా చెప్తామంటే, ఒకటి స్థల పురాణము అంటాం. ఇది ఎందుకు వింటామంటే, మీరు సోమనాథం వెళ్ళారనుకోండి, అయితే శ్రీశైలం వెళ్ళారనుకోండి, శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున లింగాన్ని దర్శనం చేసేసుకుని వచ్చేసారనుకోండి, ఒక స్థాయిలో గొప్పదేది. కానీ ఏమడుగుతామంటే, అయ్యా ఒక్కసారి దీని స్థల పురాణం చెప్పండి మాకు అని అడుగుతాం. అంటే ఎందుకు వచ్చిందో ఆ లింగం చెప్తారు. గుడిలోకి వెళ్ళిన తరువాత దర్శనం చేసుకున్నప్పుడు వినేటటువంటి స్థల పురాణమే మీరు జ్యోతిర్లింగముల యొక్క ఆవిర్భావ చరిత్రగా పురాణాంతర్గతముగా వింటే ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని దర్శనం చేసి ధ్యానం చేసిన ఫలితం ఎంతదో అంత ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు 12 జ్యోతిర్లింగాల్ని శివమహాపురాణాంతర్గతంగా మీరు విన్నారనుకోండి, అందుకు తీసుకొస్తారు. ఇప్పుడు మీకు ఏ ఫలితం వేస్తారంటే, మీరు ఈ దేశములో ఉన్న 12 జ్యోతిర్లింగాల్ని సశాస్త్రీయంగా ఎలా దర్శనం చెయ్యాలో అలా దర్శనం చేసేసినటువంటి ఫలితాన్ని మీ ఖాతాలో వేసేస్తారు. కనుక పురాణంలోకి వీటిని తీసుకొస్తారు. కాబట్టి ఇప్పుడు శశిశేఖర సోమనాథ జ్యోతిర్లింగము వదిలిపెట్టేయచ్చా? వదిలిపెట్టకూడదు, స్మరించాలి. ఎందుకు వచ్చిందో చెప్పుకోవాలి. ఒకసారి చెప్పుకుంటే ఏమవుతుంది? మీరు ఇక్కడ స్మరిస్తున్నారు దాని కథని. అది స్మరించడం చేత స్వయంభూ అయినటువంటి పరమాత్మ ప్రసన్నుడై, మీరు అది వింటున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు ఆ సోమనాథ క్షేత్రం ఇలా ఉంటుంది అని మనస్సు అక్కడికి వెళ్ళిపోతుంది. అది వింటారు. ఝాయేత్, ధ్యానం చేసింది. మామూలుగా అయితే ఒక క్షణం చేస్తుంది, ఇప్పుడు ఒక అరగంట చేస్తుంది. అపారమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తుంది. అలా 12 జ్యోతిర్లింగాలు విన్నారనుకోండి, ఏమవుతుంది? అందుకని పురాణ శ్రవణం చెయ్యి అంటారు. ఇప్పుడు విన్నవాడికి ఏమవుతుంది? 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసవచ్చే ఫలితం ఏదో అది వాడి ఖాతాలో వేసేస్తారు. అందుకే పూర్వం అందరూ వెళ్ళలేరని ప్రత్యేకంగా మన వాళ్ళు వెర్రివాళ్ళై పురాణం చెప్పించలేదండి. ఒక ఆయన్ని పట్టుకు తెచ్చుకుని, అయ్యా మాకు పురాణం చెప్పండి అంటే ఆయన ఓ పుస్తకం పెట్టుకుని చక్కగా చదువుతుంటే, ఆయన చెప్తుంటే భక్తి శ్రద్ధలతో అలా వినేవారు. ఇది ఇలా ఉంటుందా అండి, దీనికి హేతు ఉంటుందా అండి అని అడిగేవారు కాదు. శ్రద్ధ అలా ఉంటుంది, ఈశ్వరుడు స్వతంత్రుడు, అలా చెయ్యగలడు, వాళ్ళకి ఆ విశ్వాసంతో వినేవారు. అందుకే 80 ఏళ్ళు రానివ్వండి, చక్కగా మోకాళ్ళు నొప్పి లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, కళ్ళజోడు లేదు, ఇనప రాయల్లే ఉండేవారు. ఇంత పప్పు అన్నం, ఇంత చారుడు నెయ్యి, ఇంత ఆవకాయ కలుపుకొని శుభ్రంగా తినేసి త్రేయించి వెళ్ళిపోయేవారు. ఎందుకుండేదంటే వాళ్ళకి భగవంతుని మీద విశ్వాసం లోపల జఠరాగ్నిగా ఉండేది. మనకు అన్నీ వేరువిరుపులే. అలా ఉంటుందా అండి? నీకు ఆకలి ఉండదు, అనుమానం సంశయాత్మ వినశ్యతి. కాబట్టి చూడండి, శశిశేఖర అన్న నామాన్ని వ్యాఖ్యానం చేస్తూ అంటారు, దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. ఆ 27 మంది కుమార్తెలే 27 నక్షత్రాలు, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి. వీళ్ళు
ఈ 27 నక్షత్రాల్ని తీసుకెళ్లి చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. ఒక ఆయనకే ఇచ్చేశాడు, గొడవ లేదు, పండగ ఒక్కడే అల్లుడు వస్తాడు. అందుకని 27 ఆడపిల్లల్ని ఒక్కరికే ఇచ్చాడంటే పూర్వం దక్షిణ నాయకత్వము అని ఒకటి ఉండేది. మీరు నన్ను క్షమించండి, నేను పురాణాంతర్గతంగా ఇలాంటి మాట అనకూడదని అండం ఎందుకు అంటున్నాను, ఒక దక్షిణ నాయకత్వాన్ని సమర్థించడానికి. అనుకోండి, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రామరాయల వారు అప్పుడప్పుడు ఏదైనా ఊరిడితే ఆ ఊళ్ళో తనని పోలిన పిల్లలు కనపడుతుండేవారట. దక్షిణ నాయకత్వం అంటే అలా ఉండేది. అంతమంది భార్యలతో ఉండేవారు. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు ఉండేవారు. అలా పూర్వం ఆ దక్షిణ నాయకత్వం ఉండేది. అందుకని 27 ఆడపిల్లల్ని ఒక్క ఆయనకి ఇచ్చేసాడు ఆయన. ఈ 27 మంది భార్యలతో చంద్రుడు పాణిగ్రహణం చేసిన వాడు ఏం చెయ్యాలి? చక్కగా సంతోషంగా 27 మందితోటి కలిసిమెలిసి ఉండాలి. ఏదో ఒక ఆయన తాను రోజు పడక గదిలోకి వెళ్ళి చూసినట్టు, దానివల్ల గొడవలు వస్తున్నట్టు నువ్వు అలా ప్రవర్తించకని బుద్ధి చెప్పాడు వెంకటేశ్వర స్వామి వారికి. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలమేలు మంగకు అలకరానీయకు, ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి ఏ గొడవ లేకుండా హాయిగా నిద్రపో శేషశైలావాస శ్రీ వెంకటేశ. ఆయన ఎలా పడుకోవాలో, భార్యలతో ఎలా సర్దుకోవాలో ఈయన పాఠం చెప్పి అలా నిద్రపోమని చెప్పాడు. అదో విచిత్రం. అంటే భావన చేత స్వేచ్ఛ కలిగి తన్మయత్వంతో పాడుకున్నటువంటి వాడికి హద్దెక్కడుందండి? కాబట్టి ఆయన అలా దర్శనం చేయగలిగాడు. అంటే ఆయన ఎప్పుడో ఈయన అలా చూడడం, ఆవిడ కొంచెం కోపడ్డం అవి ఆయన చూశాడనమాట. అందుకని నువ్వు అలా అనవసరంగా గొడవలు తెచ్చుకోక, పొద్దున్నే ఒక అమ్మవారు చిన్నబుచ్చుకుంటే మాకు కష్టంగా ఉంటుంది, ఇద్దరిని సమానంగా చూస్తూ పడుకో అన్నాడు ఆయన. అది ఎంత బుద్ధి చెప్పాడో, ఎంత స్వాతంత్రం అండి. నాకు అలాంటి పాటలు వినపడినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంటుంది. కాబట్టి సరే, ఇప్పుడు నేను దేని గురించి ప్రస్తావన చేయాలనుకుంటున్నానంటే 27 కన్యలతోటి భార్యలతోటి చంద్రుడు సంతోషంగా సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ నేను ఒక్క మాట అంటే మీరు మరోలా అనుకోకండి. చంద్రుడి చరిత్ర ఎంత ఒక దోషం ఉంది. ఏమా దోషము? మీకు దేవీ భాగవతంలో మొదటిగా అదే. ఇప్పుడు నేను దాన్ని ప్రస్తావన చేస్తే దానికి మళ్ళీ వివరణ చేయాలంటే మహాప్రభావం 3 రోజులు పడుతుంది. ఎందుకు వచ్చిన గొడవ? అందుకని. కానీ ఆయన కొంచెం తొందరపడిపోవడం, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఏ స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం మహాపాతకమని శాస్త్రం చెప్పిందో అలాంటి వాళ్లతో రమించడం కూడా చంద్రుడి చరిత్రలో ఒకచో ఉన్నది. దాని విశేషార్థం పక్కన పెట్టండి, మామూలుగా చరిత్ర యందు ఉన్నది. కాబట్టి ఈ అలవాటుకి ఫలితం ఎక్కడో రావాలి, ఎదర రావడానికి కావలసినట్టుగా బుద్ధి కర్మానుసారిని నడిపించాలి. అందుకు నడిపిస్తోంది అసలు యథార్థం. ఇది శివుడు ఇస్తున్నటువంటి ఆ ధనస్సులోంచి వస్తున్నటువంటి పాప ఫలితం. మీరు అలా సమన్వయం చేసుకోండి, ఎంత అందంగా వస్తుందో అది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మళ్ళీ ఆయనకి 27 మందిలో రోహిణి ఒక్కత్తి బాగా నచ్చింది. కాబట్టి ఆ రోహిణితోనే కాలం గడిపేవాడు. ఇది సహజంగా మిగిలిన 26 మందికి కూడా చాలా బాధ కలిగింది. 27 స్వీకరించిన వాడు 27 సమానంగా ఉండాలి, కానీ ఒక్క రోహిణితోనే ఉంటున్నాడు. వాళ్ళు ఎంత బాధతో మాట్లాడారో తెలుసా అండి? తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, నేను అన్ని పద్యాలు చెప్తూ కూర్చుంటే 42 రోజులు ఏంటి, ఆయన చెప్పినట్టు సంవత్సరం అయిపోతుందో ఏమిటో గొడవ అని బెంగెట్టుకుని 1-2 పద్యాలు మాత్రమే చెప్తున్నాను. అందరి నేల ఇట్లు జలజారికి నిచ్చితివి, ఒక్క రోహిణీ సుందరినిచ్చినన్ మిగుల సొంపుగా నుండెడిది, ఎక్కడేని మాకుందక భర్త చిక్కకయే గొడ్డైపోవునో పృథ్వీ. తండ్రి, ఈ వందురు ఎట్లు పాయుదుము వల్లభ కొల్విటు చెందుమాకి కన్నని అడిగారు. ఎంత కష్టంతో కూడుకున్న మాట అడిగారో చూడండి. నాన్నగారండి, మీరు ఎందుకు ఈ తప్పు చేశారండి? మా 27 మందిలో ఒకవేళ రోహిణియే అందగత్తేమో, రోహిణిని ఒక్కదాన్ని చంద్రుడికిచ్చి అంత చందమామ లాంటి మొగుడు రావాలంటారు కదా, చందమామ లాంటి మొగుడిని పొందడానికి మేము అర్హులం కామేమో, అంత అందగత్తెలం కాదేమో, అందుకేనేమో రోహిణి మీద ఉన్న ప్రీతి మా మీద లేదు. అంత అందమైన కూతురుతో పాటు అందం లేని మమ్మల్ని కూడా ఎందుకు ఇచ్చారు నాన్నగారు? కన్యాదానంలో మీ బాధ్యత అయిపోతుందని ఇచ్చారా? మాకు తగిన భర్తలు, మేము ఎంత పనికి మాలిన వాళ్ళమైనా మాకు తగిన భర్తలు పృథివీలో ఉండరా? గొడ్డుపోయిందా నాన్నగారు లోకం? ఎవరిని తెచ్చి మాకు పెళ్లి చేస్తే మేము సంతోషించకపోదు అండి. భర్త యొక్క మనస్సు చూరగొనని మా జన్మ మాకెంత బాధగా ఉందో తెలుసా నాన్నగారు? ఎంత గొప్పగా మాట్లాడారండి వాళ్ళు, ఎంత అందమైన పద్యం పడిపోయిందో చూడండి. నాన్నగారండి, గొడ్డుపోయిందా లోకం? మమ్మల్ని ఎందుకు ఇచ్చారు నాన్నగారు? చంద్రుడికి 27 మందిని, ఒక్కతే అందంగా ఉంది, అందమైన రోహిణితో ఆయన ఉంటున్నాడు. అసలు మా జన్మలో మేము భర్త గారితో కలిసి ఉండి
భర్త గారు మా వల్ల సంతోషపడ్డారన్న రోజు మా జీవితంలో మేము చూస్తామా నాన్నగారు అన్నారు. దీనికి వాళ్ళు చేసిన పాపం ఏమిటండి? తండ్రి మనస్సు ఈ మాట విన్నప్పుడు ఎంత కుంగుతుంది. కాబట్టి ఆయన చరచరాలేసి, అసలే దక్ష ప్రజాపతి, ఎదర వీరభద్ర విజయం వస్తుంది కదా, గబగబా పంచ పైకి పట్టుకుని చంద్రలోకానికి వెళ్ళాడు ఆయన. అల్లుడు గారు ఎదురొచ్చారు, తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత, అబ్బాయి నీ పరిస్థితి అంతా బాగోలేదయ్యా, నీకు 27 పిల్లలు ఇచ్చాను. ఇచ్చినప్పుడు చక్కగా మామయ్యగారండి బాగున్నారండి, చక్కగా ఉంటుందండి, మీరు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో చూద్దురుగానండి అన్నావు. నీ మీద అప్పుడే పితూరీలు ప్రారంభమయ్యాయి. ఒక్క రోహిణితో ఉంటున్నావుట. ఇలా ఉండడానికి వీల్లేదు. 27 పిల్లల కంటి వెంట నీళ్లు రాకూడదు, అందరినీ సమానంగా చూసుకో. చూస్తావా? అసలు దక్ష ప్రజాపతి. తప్పకుండా మామయ్యగారండి అన్నాడు. అయిపోయింది. అమ్మా నేను చెప్పానమ్మా, ఇంకా మీకేమి ఇబ్బంది ఉండదు, ఈ మాట మీరు సంక్రాంతికి వచ్చినప్పుడు సంతోషంగా వస్తారు అని వెళ్ళిపోయాడు దక్ష ప్రజాపతి. అంటే నిజంగా సంక్రాంతి అనుకోకండి, నేను ఒక మాట అన్నానంతే. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరో వచ్చి చెప్పారు, పాపం ఆ 26 అలాగే ఏడుస్తున్నారండి, మీ అల్లుడు గారి ప్రవర్తనలో ఏమీ మార్పు లేదు, ఎక్కడ చూసినా రోహిణితోటే ఉంటాడు, మిగిలిన 26 మంది జోలికి ఎప్పుడూ వెళ్ళాడు. పాపం ఓసారి మీరు చెప్పారు, ఆయన వినడు, ఏమిటో వాళ్ళ బతుకు అంతేనా అన్నారు. అనేటప్పటికి ఇప్పుడు ఆయనకి ఎందుకు కోపం వచ్చిందంటే, నా మాట వినలేదని కోపం వచ్చింది. ఆయన ఎటువంటి ఆలోచన వచ్చిందో చూడండి. ఆ కోపంలో క్షయవ్యాధి ఉన్నటువంటి వాడికి తొందరగా దగ్గరగా వెళ్ళడానికి, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలని లోపలికి పీల్చడానికి, వారి నోటి ఎంగిలిని తన నోటిలోకి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే వీళ్ళకి క్షయ వస్తుందని. కాబట్టి ఆయన అన్నాడు, నీ విశృంఖలత్వానికి నేను అడ్డు వేస్తాను, కాబట్టి నువ్వు క్షయవ్యాధి పీడితుడవగుదువుగాక. ఆయన ఉద్దేశం ఏమిటి? పూర్వం సంతోషపడినట్టు రోహిణి కూడా నీ దగ్గరికి రానివాడు, క్షయ వచ్చింది కాబట్టి. ఇప్పుడు శుశ్రూష చేయడానికి భార్యలని మాత్రం మిగిలిన వాళ్ళని పిలుస్తావు, నీ బతుకు బయటెడుతుందన్నాడు. క్రోధంలో అదుపు తప్పిన మాట వచ్చేసింది మామగారు నోటి వెంట. వచ్చి నువ్వు క్షయవ్యాధి పీడితుడు వగుదువుగాక అన్నాడు. ఈయనకి క్షయవ్యాధి వచ్చింది, కానీ దేవతలందరికీ భోజనాలు పోయి ఉపవాసాలు చేసి న్యూరోబియాన్ ఇంజక్షన్లు చేయించుకోవాల్సి వచ్చింది. వాళ్ళందరూ నీరసపడిపోయారు. ఇదేంటంటే చంద్రుడికి క్షయవ్యాధి వస్తే దేవతలకి నీరసం రావడం ఎందుకు అంటే, ఇక్కడ ఒక పెద్ద మర్మం ఉంది. చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన యొక్క అనుగ్రహం చేత ఓషధులు ప్రకాశిస్తాయి. ఓషధులు బాగా ప్రకాశిస్తే ఆ ఓషధులతో కూడినటువంటి ద్రవ్యములతో యజ్ఞం చెయ్యాలి. ఈ యజ్ఞంలో ఓషధుల్ని కూడా వేస్తే ఈ హవిస్సులు దేవతలు తీసుకుంటారు. దేవతలు తీసుకుని వాళ్ళ ఆకలి తీరితే మనకి మంగళములను ఇస్తారు. దేవతలకి హవిస్సులు లేవు, లోకాలకి మంగళాలు లేవు. ఇటు వీళ్ళు మాడిపోయారు, అటు వాళ్ళు మాడిపోయారు. ఎందుకు వచ్చింది ఇదంతా? చంద్రుడికి క్షయవ్యాధి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది ఎవరి సమస్య అయి కూర్చుంది? చంద్రుడి వ్యక్తిగత సమస్య కాదు, అన్ని లోకాల సమస్య. ఎంత చిత్రంగా పరిగణించిందో చూడండి విషయం. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. అత్రి మహర్షిని పిలిచారు. అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. పెద్ద ఆయన పాపం ఆయన్ని అడుగుతారు అందరూ. ఆయన దగ్గరికి వెళితే చూడండి, మనం సాధారణంగా ఓ మాట అంటాం, ఏమండి వీడు ఇలా తప్పు చేశాడు, కొంచెం చేయండి, వీడికే చెయ్యాలి ఉపకారం. వీడికంటే చెయ్యాలి? మీరు తండ్రి, మీరు మర్చిపోయారేమో, వీడు చేసిన తప్పుడు పనులన్నీ నాకు బాగా గుర్తున్నాయి. ఎంత ఏడిపించాడంటే బృహస్పతిని, నాకు తెలీదా? ఆ రోజు నేనే కదా చతుర్ముఖ బ్రహ్మని జోక్యం చేసుకున్నాను. వీడికి అసలు ఇటువంటి ఇది రావాలి, బాగా వచ్చింది నాళ్ళకి, మామగారు బలి చేపించాడు. కానీ ఇగో వీళ్ళ కోసం ఓ మార్గం చెప్పక తప్పదు అని చెప్తాడు. చూసారా ఓ పెద్ద ఆయన, అలాగే చెప్పాడు బ్రహ్మగారు. ఆ పద్యం వినండి ఎంత గొప్పగా పడిందో. పరకాయ ప్రవేశం చేసి అత్యంత సహజమైన రచన చెయ్యడం అంటే అది. అయినను లోక సౌఖ్యమును నారసి చెప్పెదా. వీడు తుంటరవాడు, వీడికి చెప్పకూడదు అసలు, వీడి చేవ్యాధితో బాధపడిన గొడవేం లేదు. అయినను లోక సంక్షేమం కోసం చెప్తున్నా, ఇటు మీరు అటు వాళ్ళు బాధపడుతున్నారు కదా, అందుకు చెప్తానన్నాడు బ్రహ్మగారు. ఆ ప్రభాసమాన్యోన్నత రాఘహారియగు నొద్దిక వీడట చేరి శంకరున్ పూనిక కొల్చుచున్ తపసుభూని వసించిన కొన్ని నాళ్లకి గ్లానిని మాన్పగాగలదు కాలహరుండు దృఢంబు పొండికన్. నేను చెప్తున్నాను రా ఉపాయం, ఏహీ లేదు. వీడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళాలి. వెళ్ళి సముద్రపు ఒడ్డున ఉంది, అది అరేబియా మహాసముద్రం అని ఇప్పుడు మనం పిలుస్తున్నామే, ఆ సముద్రపు ఒడ్డుకు వెళ్ళి కూర్చుని
ఆ ప్రభాస క్షేత్రంలో ఓ గుంట తవ్వి అందులో ఒక పార్థివలింగాన్ని పెట్టుకుని పంచాక్షరీ మహామంత్ర జపాన్ని మృత్యుంజయ మహామంత్రంతో కలిపి అనుష్ఠానం చేయాలి. ఎందుకని క్షయం ఇచ్చేసింది కాబట్టి మృత్యుంజయ మంత్రంతో కలిపి అనుష్ఠానం చేయాలి. ఎంత శాపం ఉన్నా ఇటు బ్రాహ్మణ వాక్కుని కాపాడి అటు వీడు చచ్చిపోకుండానూ కాపాడాలంటే పరబ్రహ్మమునకు తప్ప వేరొకడికి సాధ్యం కాదు. కాబట్టి శంకరుడు మాత్రమే చెయ్యాలి పని. వీడిని పార్థివలింగాన్ని అర్చన చెయ్యమనండి అన్నారు. ఆ మాట చూడండి, ఉద్దిక వీడట చేరి. బ్రహ్మగారు మాట్లాడేటప్పుడు ఈయన్ని అండం. ఆ చికాకుంది చంద్రుడి మీద, ఆయనకి కోపం ఉంది, అందుకని వీడిని అక్కడికి వెళ్ళమనండి. ఎంత బాగా అన్నాడు చూడండి, ఒద్దిక వీడట. అక్కడైనా బుద్ధిగా కూర్చోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుని ఏదో పనులు మొదలెట్టకూడదు, మళ్ళీ ఏదో శాపాలు తెచ్చుకోకూడదు, మళ్ళీ నా దగ్గర రాకూడదు. ఉద్దిక అక్కడ కూర్చుని శివుడి గురించి ఆరాధన చేయమనండి, పోమనండి అక్కడికి. అలాగేనండి బాబాయ్ అన్నాడు ఇప్పుడు అని. ఇప్పుడు బయలుదేరి ప్రభాస క్షేత్రం చేశాడు. ఏం చేస్తాడు? చేసిన పాపం అనుభవించాలి, వచ్చింది శిక్ష. కాబట్టి ఇప్పుడు అక్కడ కూర్చుని పంచాక్షరీ మహామంత్రాన్ని మృత్యుంజయ మహామంత్రంతో అనుసంధానం చేశాడు. ఇది ప్రసన్నుడు అంటే ఎవడు వ్యాధినిచ్చాడో వాడే శివాశర వ్యాయాతవతయానో రుద్రమృడయా రక్షించాలి. ఇప్పుడు వెళ్ళి కూర్చుని జపం మొదలెట్టాడు. కొన్ని కోట్ల జపం అయిపోయింది. అయిపోయిన తరువాత చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధవైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురు చిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభిః అంటారు శంకరాచార్యుల వారు. అటువంటి స్వరూపంతో భగవానుడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. స ఉమ పార్వతీ సహితుడై ప్రత్యక్షమయ్యాడు. క్షయవ్యాధితో శుష్కించిపోయి ఉన్నాడు చంద్రుడు. ఏనాయనా ఏమిటి నీ అభీష్టం అని అడిగాడు. అయ్యా నాకు క్షయవ్యాధి తగ్గిపోవాలండి అన్నాడు. ఇప్పుడు నీ క్షయవ్యాధి పోతుంది అని పరమాత్మ అనగలరు అంటే ఎవరి మాట పోయింది? దక్ష ప్రజాపతి మాట పోయింది. అంటే నే శాపం పెట్టేవాడిని, నువ్వు రక్షించేవాడివా అంటాడు. కాబట్టి ఇప్పుడు ఇద్దరిని దృష్టిలో పెట్టుకోవాలి. అటు పెద్ద ఆయన మాట నిలబడిపోవాలి, ఇటు పిల్లాన్ని రక్షించాలి. ఇంత తప్పు చేసి ఉన్నవాడైనా తన పాదములు పట్టుకుంటే బుద్ధిని కూడా సంస్కరించాలి. అందుకే ఆ తర్వాత చంద్రుడు 27 భార్యలతో సమానంగా లేడన్నటువంటిది లేదని చెప్పడానికి ఉదాహరణే చంద్రమానంలో మీరు చెప్తున్న తిథులు కదండి. అంటే చంద్రమానంలో ఎలా జరుగుతున్నాయి తిథులన్నీ? చంద్రుడు కూడుతున్నాడు కదా నక్షత్రాలతోటి. కాబట్టి ఇప్పుడు బుద్ధిని మార్చాడు. అదే కదండి, మరి అందుకేగా రుద్రశబ్దం వాడారు మీరు. ధర్మం వైపుకు మారుస్తాడు బుద్ధిని అనే కదా మీరు రుద్రశబ్దం వాడారు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? బుద్ధిని ముందు మార్చి అటు పెద్ద ఆయన మాట నిలబెట్టాలి దక్ష ప్రజాపతి. కాబట్టి అన్నాడు, నీకు క్షయ ఉంటుంది కానీ 15 రోజులు క్షీణిస్తావు, 15 రోజులు వృద్ధి పొందుతుంటావు. కాబట్టి ఇంకా క్షయ పూర్తిగా లేదు కాబట్టి నశించిపోవు, ఎప్పుడూ హాయిగా ఉంటావు. సరికదా పిల్లాడా, ఎప్పుడైనా ఎవరైనా నీ పాత కథలు తలుచుకోకుండా నువ్వు పూర్తిగా ఇప్పుడు గొప్పవాడివయ్యావు, నీ చరిత్రే మారిపోయింది, నువ్వు సద్బుద్ధున్నవాడివి, నా చేత అనుగ్రహింపబడిన వాడివని తెలుసుకోవడానికి, నాతో కలిపి నీ దర్శనం చెయ్యడానికి నా పేరే నీతో కలుపుకుంటాను, చంద్రశేఖర అని పిలిపించుకుంటానని ఆ చంద్రుణ్ణి చేసి నెత్తిన పెట్టుకున్నాడు. ఏమి ఔదార్యమూర్తి అండి పరమాత్మ. ఇది ఆయన కారుణ్యం అంటే. నీకేమిటి బెంగ? కాలమునకు వశుడు కాని వాడను నేను, నా నెత్తి మీద నిన్ను పెట్టుకున్నాను రా. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నాడు, వీడును పోయి ఉద్దికను అన్నారు. ఆయన అన్నారు, తప్పు అందరూ చేస్తారులే నాన్న, చేసావు, నీ బుద్ధి మార్చుకో. నీ బుద్ధి మారింది, ఇప్పుడు నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాను. ఇప్పుడు మీకు ఇది విని ఏమైంది? శశిశేఖర, తప్పులు జరిగిన వాటికి వేళ్లు విరవకండి. ఇంత కారుణ్యమూర్తి అయిన శంకరుడి పాదాలు పట్టుకున్న వాడికి ఒక్కసారి పట్టుకుంటానని పూనికతో నిలబడితే మిమ్మల్ని కూడా నెత్తి మీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదండి. అందుకని శశిశేఖర, అందుకని నెత్తి మీద చంద్రుణ్ణి పెట్టుకున్నవాడా అని ఈయన్ని పిలవలసి వచ్చింది. ఆయన క్షయవ్యాధి పోయింది, చంద్రమానం వచ్చింది. ఇప్పుడు ఈ చంద్రుడు పార్వతీదేవికి గొప్ప భక్తుడయ్యాడు. అందుకే మనుశ్చంద్ర కుబేరశ్చాలోపాముద్రాచ మన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంధస్తథైవ చ అని
క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశామి ఉపాసకా 12 మంది అమ్మవారి మహాభక్తులలో ఈయన కూడా ఒకడయ్యాడు. అయితే ఇక్కడ ఒక చిత్రం జరిగింది. శంకరుణ్ణి చూసి అన్నారు, స్వామి చాలా బాగుందండి, మీరు నెత్తి మీద చంద్రుణ్ణి పెట్టుకున్నారు, శశిశేఖర అన్న నామం మీకు వచ్చింది, అంతవరకు మేము ఒప్పుకున్నాం. అదే సోమనాథలింగం. స ఉమానాథుడు ఒక అర్థం, అంటే పార్వతీదేవి పక్కన ఉన్నటువంటి కారుణ్యమూర్తి, సశక్తిపరుడు కాదు. సోముడు అంటే చంద్రుడు. సోముడు ప్రార్థన చేశాడు, నన్ను ఇంత అనుగ్రహించిన నీవు ఉత్తరోత్తర ఎవరొచ్చినా రక్షించడానికి ఇక్కడే విలియవలసినది అన్నాడు. జ్యోతిర్లింగమయ్యాడు. అందుకే అది స్వయంభూలింగాలలో జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి లింగం. మీకు తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా దీర్ఘకాలం పీడించేటటువంటి వ్యాధులు నయమవుతాయని, భవిష్యత్ జన్మలలో చేసిన పాపముల వలన భయంకరమైన వ్యాధులు, కుష్ఠవ్యాధి వంటి వ్యాధి రావలసినటువంటి పాపములు ఖాతాల్లో ఉండిపోయినా అవి భగ్నమైపోతాయని, సోమనాథలింగ దర్శనం చెయ్యాలని మనకి శాస్త్రం చెప్తోంది. మమ్మల్ని అనుగ్రహించి గోపాలకృష్ణ గారు తీసుకెళ్లబోతున్నారు సోమనాథలింగ దర్శనానికి ఏప్రిల్లో. కనుక ఒకరన్నారు, అయ్యా ఇక్కడ వరకు బాగుందండి, చాలా బాగుంది, సోమనాథలింగ దర్శనం చెయ్యవలసిందే. ఈ లింగం మీద కన్నుబడే ఈ దేవాలయాన్ని ఎన్ని మాటలు ధ్వంసం చేశారో కొందరు. ధ్వంసం చేస్తే మహానుభావుడు ఉక్కు మనిషి అనిపించుకున్నటువంటి భారతదేశపు ఉప ప్రధాని చేసినటువంటి సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారు, ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి సోమనాథ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అత్యద్భుతమైన దేవాలయంగా రూపుదిద్దారు ఇప్పుడు. కాబట్టి ఈ చంద్రశేఖరుణ్ణి దర్శనం చేసిన మాట యథార్థం అయితే, అయ్యవారు ఇక్కడ చంద్రుణ్ణి పెట్టుకున్నాడు అనుకోండి, చాలా బాగుంది స్వామి, ఇక్కడ నువ్వు చంద్రుణ్ణి పెట్టుకున్నావు అనేసి మీరు వెళ్ళిపోగలరండి ఇంటికి. మా స్వామి పరమాచార్య స్వామి ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు ఒక రోజున, ఆయన నాకు ప్రాణం అండి మహానుభావుడు, అలా వెళ్ళిపోతూ ఎక్కడో కూర్చునేవారు, ఏదో గుర్తొచ్చేది, ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తే ఓ నవ్వు నవ్వేవారు. నవ్వు నవ్వి ఆయన అన్నారు, మౌళౌ గంగా శశాంకౌ కరచరణతలే శీతలాంగా భుజాంగా వామే భాగే దయార్ద్రా హిమగిరి దుహిత చందనం సర్వగాత్రే యుద్ధం శీతం ప్రభూతం కనక సభానాథ సోఢుం త్వశక్తి చిత్తే నిర్వేదతస్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే అన్నారు. ఈశ్వర, నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుందండి. మొన్ననే కదా పుష్యమాసం వెళ్ళిపోయింది. ఆర్ద్రా నక్షత్రమేమో శంకరుడికి ప్రీతి, శ్రవణ నక్షత్రమేమో మా స్వామి వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతి. శివకేశవులని రెండు ఎక్కడ ఉన్నాయండి? ఉన్న ఒక్క మూర్తిగా. ఒక్కసారి అలంకారం చేయించుకుని మనని సంతోష పెడతారు, ఒకసారి అభిషేకం చేయించుకుని సంతోష పెడతాడు. కాబట్టి ఆయన అన్నారు, మౌళౌ గంగా శశాంకౌ, ఈశ్వర నీ తలలో ఇప్పటికే గంగమ్మ ఉంది. ఆ గంగమ్మ ఉత్తినే కూర్చుంటుందా? ఎప్పుడు కదులుతుంది, ప్రవహిస్తుంది. నీరు అలా స్టాగ్నెట్ అయి ఉండిపోతే కుళ్ళుకంపు వస్తుందండి. అందుకని తిరుగుతుంటుంది ఆ జటాజూటంలో. అలా తిరుగుతుండడంలో ఏమవుతుంది, కిందకి ఇలా కారిపోతుంటుంది. ఆ నీళ్లతో నీ ఒళ్ళేమవుతుంది, ఎప్పుడూ తడిసిపోతుంది. ఎప్పుడు శంకరుడి దగ్గరికి వెళ్ళి ఇలా ముట్టుకుందామన్నా పార్వతీదేవి చల్లగా తడిసిపోయింటాడు. అబ్బా తుడుచుకోండి అంటే మళ్ళీ తుడుచుకుంటాడు, మళ్ళీ తడిసిపోతుంటాడు. కాబట్టి ఈశ్వర ఇప్పటికే గంగ ఉంది, అది చల్లగా ఉంటాయి నీళ్లు. చాలదన్నట్టు ఇప్పుడు ఏం చేశావు, చంద్రుడిని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నావు. కాబట్టి ఇప్పుడు నీ తలకాయ ఎంత చల్లగా ఉండాలి. ఎప్పుడు పెట్టుకున్నావో ఆ సోముణ్ణి, తలకాయ ఎంత చల్లతనంతో దిమ్మెక్కిపోయి ఉండాలి. నిజానికి ఎంత చల్లతనమో, ఎంత చల్లగా ఉందో, తల నిమ్మెక్కిపోయింది అంటుంటాం మనం. వానలో బాగా తడిసిపోయి ఇంటికి వచ్చారనుకోండి భర్త, భార్య గబగబా ఏం చేస్తుందంటే, ఇప్పుడు లేవనుకోండి కుంపట్లో బొగ్గులేసి గబగబా విసిరి ఒక్కసారి రండి మీకు పరిచయం పట్టేస్తుంది, కాస్త సాంబ్రాన్ని వేస్తానని చక్కగా ఆయన నిప్పుల్లోకి పడకుండా ఇలా కొంచెం తల వంచుతుంటే, ఏదో పెద్ద బడాయికి పోయి ఇలా ఏదో తెలియక వంచేసినట్టు తల వంచి ఆవిడ పట్టుకుంటే ఇలా సాంబ్రాన్ని వేస్తుంటే ఆయనకు అదో సంతోషం. ఇంత వానలో తడిచిన శ్రమ పోయేది ఆయనకి. కాబట్టి అలా తండ్రి నీకు జటాజూటం అంతా గంగతో తడిసిపోయింది, చాలదా చంద్రబింబాన్ని పెట్టుకున్నావు, తల నిమ్మెక్కిపోయిందనాలి నువ్వు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి. పోనీ ఆవిడితో ఈ మాట చెప్దామంటే ఇవి చాలవన్నట్టు ఇంకోటి తగిలాయి. పోనీ తలొక్కటేనండి నిమ్ముకుపోయినట్టుంటుందంటే శీతలాంగా భుజాంగా,
పావులు ఒంటికి కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం. ఆయనకి చెవులకి పావులే, కంఠంలో పామే, భుజాలకి పావులే, పాదానికి వాసుకి చుట్టుకుని ఉంటాడు. వాసుకి ఇద్దరికి ఆభరణం, నారాయణుడికి ఇటు శివుడికి వాసుకి చుట్టుకుని ఉంటాడు. వాళ్ళు చుట్టుకుంటే మీకేమిటండి బెంగ అంటారేమో. పాము అడుగు భాగం చాలా చల్లగా ఉంటుంది. ఇంత చల్లగా ఉన్న పాములు ఒళ్ళంతా చుట్టుకున్నాయి. పైన అంటుంటాలి. ఒళ్ళంతా పాములు సాధారణంగా పైన చలేస్తే తడిసిపోతే ఏదో ఒళ్ళంతా ఇలా దగ్గర పెట్టుకుని అంటారు. ఇవి చలి, ఒళ్ళంతా ఇవే. వీటిని ఏమైనా అన్నా ఉంటే ఇంకా ఇంకా పాకుతాయి, ఇంకా చలి. ఒళ్ళంతా చల్లగా ఉంటుంది. పోన్లేవయ్యా, ఎవడైనా ఏం చేస్తాడు ఇంత చల్లగా ఉంటే? మరోలా అనుకోకండి, మర్యాదకి చెప్తున్నాను. ఉత్తర క్షణంలో ఉష్ణాన్ని పొందాలంటే వెళ్ళి భార్యను ఆలింగనం చేసుకోవాలి. కాస్త వెచ్చటి సుఖాన్ని పొందాననుకోవాలి. పోనీ అలా వెళ్ళి నువ్వు మీ ఆవిడ్ని కౌగిలించుకున్నావు అనుకో, ఆవిడిటువంటిది. వామే భాగే దయార్ద్రా హిమగిరి దుహిత. ఆవిడ హిమవంతుడి కూతురు. పైగా ఆవిడెప్పుడు ఎలా ఉంటుంది? దయార్ద్ర, దయతో తడిసిపోయి బిడ్డల్ని ఎలా రక్షిద్దాం బిడ్డల్ని ఎలా రక్షిద్దామని పరమ దయతో తడిసిపోయి ఆవిడ ఉంటుంది. పైగా హిమవంతుడి కూతురు కాబట్టి చల్లని తల్లి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్ద అమ్మ, చల్లని అమ్మ. చల్లని తల్లండి అంటాం కదా, ఇది చల్లని తల్లి. దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచాదవీయంసం దీనం స్నపయ కృపయా మమ పిశివే అంటారు శంకరాచార్యుల వారు. అలా అపారమైన దయ కళ్ళల్లోంచి కురిపించేస్తుంటుంది. ఒళ్ళేమో హిమవంతుడి కూతురు కాబట్టి తండ్రి గారి పోలికలు వచ్చాయి పిల్లకి. పిల్ల చల్లగా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళి కొంచెం వెచ్చగా ఉంటుందేమో అని కౌగిలించుకొని ఎడం పక్కన ఎత్తుకుంటే ఇంకొంచెం చలొచ్చింది. పోన్లేవయ్యా, కుడివైపు ఏమైనా కొంచెం తగ్గుతుందేమో అనుకుంటే భక్తులందరూ వచ్చి చందనం సర్వగాత్రే, కాస్త చలిమంటేసిన వాడు ధూపం వేసిన వాడు తక్కువ. స్వామికి చందనం రాయాలండి, బొట్టెట్టాలండి అని చందనం రాశారు. అబ్బా ఎంత చలయ్యా స్వామి, నీకు ఎంత ఉనికిపోవాలి నువ్వు, గడగడగడగడగడగడ. పోనీ ఇక్కడతో ఊరుకున్నావా? యుద్ధం శీతం ప్రభూతం కనక సభానాథ సోఢుంక శక్తి. అందరూ పుష్యమాసంలో హేమంత ఋతువులో బయటికి రావడానికి కూడా ఇష్టపడక చలేసేస్తోందని దుప్పట్లు కప్పుకుని ముసుగెట్టుకు పడుకుంటే నీ నెత్తి మీద ధారాపాత్ర పెట్టి చాలదన్నట్టు సన్నటి ధార ఇలా ఉనికిపోతూ, పోని చక్కగా ఏదో మా స్వామి శ్రీమన్నారాయణుళ్ళ చక్క నీకేమైనా సుప్రభాతం చెప్పి చామంతి పూల దండలేసి నీకు చక్క ధూపం వేసి పొద్దున్నే బాలభోగం అని ఏమైనా వేడిగా కట్టు పొంగల్ చక్ర పొంగల్ తీసుకొచ్చి పెడతారా? నీకు అభిషేకాలు మొదలెడతారు పొద్దున్నే. పాపం నీకు పూజ ఎప్పుడు, నీకు అలంకారం ఇప్పుడు 11 అయ్యాక. తెల్లారకట వీళ్ళందరికీ మాత్రం స్వెట్టర్లు వేసుకుంటారు, మంకీ క్యాప్లు పెట్టుకుంటారు, గుళ్ళోకి వస్తారు. వీళ్ళు మాత్రం తలకో చెంబుడు నీళ్లు పట్టుకొచ్చి నీ మీద పోసేస్తుంటారు. అయ్యయ్యో ఈశ్వరా, ఎంత చలయ్యా నీకు పరమాత్మ. సోఢుంక శక్తి, ఇంత చల్లగా ఉందే నీ పరిస్థితి, ఎలా తట్టుకుంటున్నావయ్యా వణకకుండా అని వెంటనే అన్నారు. నాకు అర్థమైంది ఎందుకు నీకు శక్తి వచ్చిందో తెలుసా? చిత్తే నిర్వేదతస్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే. ఎప్పుడు ఆశలతో కోరికలతో ఏడుస్తూ దుఃఖంతో అటు పరిగెడుతూ ఇటు పరిగెడుతూ వేడెక్కిపోయిన నా హృదయంలో కూర్చుని కూర్చుని ఈ వేడి తగిలి ఇంత చల్లతనానికి సరిపోలేదు, అందుకే ఇంత చల్లవన్నీ పెట్టుకున్నావు అన్నారు. ఎంతటి కారుణ్యమూర్తివయ్యా శశిశేఖర. చంద్రశేఖరుడిగా కూడా ఇక్కడ కూర్చోవడం వల్ల ఇంత చల్లతనం నీకు సరిపోలా, వేడెక్కిపోయావు మా చిత్తముల యందుండేటటువంటి సెగతి. కాబట్టి మేము ఇటువంటి వాళ్ళం తండ్రి, మా మనస్సులు ఎలా చల్లబడతాయి? నువ్వు ఒక్కసారి కారుణ్యంతో ఇలా చూడు, శశిశేఖర అని చెప్పుకున్నాం కదా, మా మనస్సులు చల్లబడేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని అద్భుతమైనటువంటి శ్లోకాన్ని శశిశేఖర శబ్దానికి అనుసంధానం చేస్తారు. సరే, ఇవాళ ఇక్కడ వరకు చెప్పారు. దీని తర్వాత ప్రస్తావన చేస్తే కష్టం కనుక 8:30 అయింది కనుక రేపటి రోజున రేపు ఒక పరమాద్భుతమైన, ఎలాగో మొదలు పెట్టేశాను కాబట్టి ఓ పని చేస్తాను, ఇంకిక్కడి నుంచి వరుసగా మీకు ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం, రేపటి నుంచి వరుసగా జ్యోతిర్లింగాలు పెడతాను కనుక రేపు శ్రీశైల మల్లికార్జునుడు మన రాష్ట్రం.
నిన్నటి రోజు ఆ సౌరాష్ట్రములో వెలిసినటువంటి సోమనాథుడి గురించి మనం కొన్ని విషయాలను విజ్ఞాపన చేసుకుని ఉన్నాం. శ్రీశైలే మల్లికార్జునం, జ్యోతిర్లింగములన్నింటిని గురించి ఒక్కసారి శివమహాపురాణాంతర్గతముగా ప్రస్తావన చేయబడిన విషయమే కనుక ఒక్కసారి దాన్ని పరిశీలన చెయ్యాలి అని అనుకున్నాం. శ్రీశైలం సాక్షాత్తుగా మన ఆంధ్రదేశంలోనే కర్నూలు జిల్లాలో వెలిసి ఉన్నటువంటి స్వయంభూలింగమూర్తి ఉన్నటువంటి క్షేత్రం. పైగా విశేషించి అష్టాదశ శక్తిపీఠాల్లో శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబిక అమ్మవారు ఆ తల్లి శక్తిపీఠం. అంత గొప్ప క్షేత్రం. శ్రీశైల క్షేత్రం గురించి శంకర భగవత్పాదులు చాలా గొప్ప ప్రస్తావన చేశారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, శంకరాచార్యులు వారు సాధారణంగా క్షేత్రాల గురించి స్తోత్రాలలో అంతగా స్పృశించినట్లు మనకు కనపడదు. కానీ వారు శివానందలహరి చేస్తూ మధ్యలో ఉన్నటువంటి శ్లోకాన్ని శ్రీశైలం గురించి ఆయన మాట్లాడారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం అంటూ. సంధ్య అన్న మాటకు అసలు అర్థం ఏమిటండి? సంధ్య అంటే రెండిటికి మధ్యలో ఉన్నది సంధ్య. చీకటి వెళ్ళిపోయి వెలుతురు వస్తోందనుకోండి, దాన్ని ప్రాతఃసంధ్య అని పిలుస్తాం. అంటే ఉదయవేళలో ఏర్పడినటువంటి సంధ్య. అలాగే సాయంకాలం వేళ వెలుతురు వెళ్ళిపోయి చీకటి వస్తోందనుకోండి, సాయం సంధ్య అని పిలుస్తాం. రెండిటి మధ్యలో ఉన్నదాన్ని సంధ్య అని పిలుస్తాం. సంధ్యారంభ విజృంభితం అన్న శ్లోకం కూడా మధ్యలోనే ఉంది శివానందలహరికి. అది కాకతాళీయమా, శంకరాచార్యుల వారు ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారా అందులో? ప్రత్యేకించి ఆ శ్లోకంలో శంకరాచార్యుల వారు శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడి గురించి ప్రస్తావన చేశారు. ఎందుచేత అంటే, సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సత్వాసనాశోభితం అంటూ భ్రమరాంబిక అమ్మవారి యొక్క నామాన్ని అందులో ఉటంకించారు. శివాలింగితం అని పూర్తి చేస్తూ పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడిన స్వరూపంగా దర్శనం చేశారు ఆయన. ఇందులో మీరు తెలుసుకోవలసినటువంటి రహస్యం ఒకటి ఉంది. సంధ్య అన్న మాటయే ఆత్మ. మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఎందుచేతంటే సంకల్పము వికల్పము అని రెండు ఉంటాయి. ఇది మనస్సు చేసేటటువంటి పని. ఒకే వస్తువుని గురించి నిరంతరంగా ఆలోచన చేసింది అనుకోండి మనస్సు, దాన్ని ధ్యానము అంటారు. సాధారణంగా ఇది మనం ఎప్పుడు చేస్తామంటే, మీకు తెలియకుండా మీరు చేసేస్తుంటారు ధ్యానం. మామూలుగా మీకు విషయం ద్యోతకం అవుతోందనుకోండి, లోపల ఎటో చూస్తూ ఏదో మాట్లాడుతూ చెప్పేస్తారు. మీకు విషయం జ్ఞాపకంలోకి రాలేదనుకోండి, మొన్నను మీకు ఏదో పని చెప్పాను, ఏం చెప్పానండి అని బయట చూడరు, ఏం చెప్పాను అని కళ్ళు మూస్తారు. కళ్ళు మూసుకోగానే మీరు జ్ఞాననేత్రం మీద ఒక్కసారి ధ్యానం చేశారనమాట ఆ వస్తువు గురించి. ఆజ్ఞాచక్రం మీద మనస్సు పెట్టగానే అది జ్ఞాపకానికి వస్తుంది. ఇది లౌకిక విషయాల్లో మనం చేస్తూ ఉంటాం. నిజంగా ధ్యానంలోకి అన్వయం చేసుకోవడం మనకి చేత కాదు. చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మనస్సులోంచి ఒక సంకల్పం వస్తుంది. అది ఏదో ఒక్క విషయం గురించే మాట్లాడింది అనుకోండి, అది చాలా గొప్ప విషయమై కూర్చుంటుంది. అలా మాట్లాడుతుంది. మీరు ఎప్పుడైనా మనస్సుని పరిశీలన చేయండి. అది ఏం చేస్తుందంటే, మీరు దాన్ని స్వేచ్ఛగా విడిచిపెట్టి ఓ 10 నిమిషాలు ఇది ఇప్పటిదాకా ఏం చేసిందని వెనక్కి తిరిగి చూడండి. ఒక్క విషయం గురించి మాట్లాడదు. కాసేపు రేపు నేను ఇదొకటి చెయ్యాలి కదా, రేపు ఓంకార క్షేత్రం గురించి వస్తే గొప్ప విషయమే, భగవంతుడి గురించి ఆలోచించినట్టు అవుతుంది. రేపు నేను ఆ పని మీద వెళ్ళాలి, ఆఫీసులో ఈ పని రేపు పూర్తయిపోతుందా, రేపు ఫలానా వాళ్ళకి ఫోన్ చేద్దాం అనుకున్నాను, అదో పని చెయ్యాలి, తర్వాత నేను బట్టలు దర్జీకిచ్చి చాలా రోజులైంది అవి తెచ్చుకోవడం మర్చిపోతున్నాను, ప్రతిరోజు అదొకటి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎన్ని విషయాలు ఆలోచించింది? అది ఏ ఒక్క విషయం మీద ఎడతెగని ఆలోచన లేదు. ఇలా 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 ఎగురుతుంది వస్తువుల మీద. అది దానికి ఉన్నటువంటి స్వభావం మనస్సుకి. ఇటువంటి మనస్సు ఒక ఆలోచన చేసి ఆ ఆలోచనను వదిలిపెట్టి ఇంకో ఆలోచన వైపుకి వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రెండు ఆలోచనల మధ్యలో ఏముంది? ఆత్మ ఉంది, మనస్సు లేదు. మళ్ళీ అది ఎక్కడి నుంచి పుట్టాలి? ఇంకో సంకల్పం.
ఆత్మచేత ప్రకాశిస్తున్న మనస్సులోంచి ఇంకో సంకల్పం పుట్టాలి. రెండు సంకల్పాల మధ్యలో ఉన్నదేదో అది సంధ్య. ఆ సంధ్య ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపం జ్యోతిర్లింగమైన మల్లికార్జునుడు. కాబట్టి శివానందలహరిలో మధ్య శ్లోకం సంధ్యారంభ విజృంభితం. అది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ. ఎంత గొప్పగా వారు అన్వయం చేశారో చూడండి. ఇటువంటి శ్రీశైల క్షేత్రం మన ఆంధ్రదేశంలో ఉండడం మన అదృష్టం. నిజానికి ఆ ఉన్నటువంటి క్షేత్రము పరమేశ్వరుడు వెలిసినటువంటి కొండ పేరు శ్రీగిరి. మనం ఎవరినైనా గౌరవవాచకంతో పిలవాలి అనుకున్నప్పుడు శ్రీకారం చుడతాం పక్కన. శ్రీ దొరగారు, శ్రీ ఏదో ఇంకొకరు అని శ్రీకారం చుట్టి పిలుస్తాం. ఆ శ్రీకారం వేశామంటే వారిని గౌరవించి పిలిచాము అని. ఈ శైలమునకు ముందేమనుంది? శ్రీశైలము. దాని పేరు శ్రీగిరి. మిగిలిన కొండలు బోలెడన్ని ఉన్నాయి. ఏ కొండకైనా ఇలా ఉందా పేరు? ఉంది. దేనికి ఉంది? తిరుమల. తిరుమల కూడా శ్రీశైలమే. అందుకే వరాహ పురాణంలో శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నారు వెంకటేశ్వరుడు. శ్రీశైలములు రెండు. ఒక శ్రీశైలము తిరుమల. తిరు అంటే ద్రవిడ భాషలో గౌరవవాచకం, శ్రీకారం. తిరుమలై, మలై అంటే కొండ. శ్రీశైలము సంస్కృతంలోకి చెప్తే ఇది శ్రీశైలము. అక్కడ కరచరణాదులతో ఉన్నాడు, ఇక్కడ లింగమూర్తిగా ఉన్నాడు. రూపరూపిగా ఉన్నది ఒక్క పరమాత్మ, రెండుగా భాషిస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలము, ఆ కొండ పేరు శ్రీగిరి. ఈ శ్రీగిరి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే దాని గురించి స్థల పురాణం ఒక మాట మాట్లాడింది. ఒక భక్తురాలు నేను ఈ కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారినది అని. కాదు, దాని యొక్క తాత్వికమైన రహస్యం వేరు. కొన్ని పరమ పవిత్రమైనటువంటి కొండలుంటాయి. ఈశ్వరుడు కోరి కోరి అక్కడ స్వయంభూగా వెలుస్తాడు. అలా వెలియాలంటే అది ప్రాకృతముగా ఉన్నటువంటి కొండ కాదు, దాని యందు ఏదో శక్తి ఉండాలి. మీరు చూడండి, మనకి ఒక మాట మాట్లాడుతుంటారు, శిలాభోగం స్థలాభోగం అంటారు. శిలాభోగం అంటే ప్రపంచంలో ఎన్నో శిలలు ఉంటాయి. ఏదో ఒక శిలని పట్టుకొచ్చి ఒక ఆయన చెక్కుతాడు, ఓ గుళ్ళో పెడతాడు. దానికి ఎన్ని అభిషేకాలో ఎన్ని పూజలో అది మూర్తి అయిపోయింది, శిలాభోగం. అంతకన్నా గొప్ప మూర్తిని చెక్కి ఇంకో గుళ్ళో పెడతారు, ఆ గుళ్ళోకి వెళ్ళేవాడు ఉండడం. శిలాభోగం అంటే దానికి లేదా అదృష్టం రారు ఇక్కడికి భక్తులు అంటారు. స్థలాభోగం, మీరు కొన్ని కొన్ని స్థలాలు చూడండి, మహాత్ములు అడుగుపెట్టిన వేళా విశేషం ఏమిటో తెలియదు కానీ నేను విశాఖపట్నంలో చూశాను అలాంటి ఇల్లు. ఒక ఇల్లు ఉండేది, అంటే మా బంధువులే ఉండేవారు అందులో, అందుకని నాకు తెలుసు. చీకటి గుహ ఎలా ఉంటుందో గదులు అలా ఉండేవి ఆ ఇంట్లో. అంత చీకటి, అంత అలా ఉండేవి ఆ గదులన్నీ కూడాను. కానీ ఆ ఇంట మంగళతోరణం కట్టి మళ్ళీ మంగళతోరణం ఎండిపోయింది తీయడానికి టైం ఉండేది కాదు, మళ్ళీ తోరణం కట్టించేవారు. ఎప్పుడూ శుభమే. ఆ ఇంట్లో ఎంత చిత్రం అంటే ఏదైనా శుభకార్యం జరగట్లేదంటే ఆ ఇంటికి వెళ్ళి ఓ 4 రోజులు ఉంటే శుభకార్యం అయిపోయేది. స్థలాభోగం, మీరు ఏమని చెప్పగలరు దానికి? స్థలాభోగం అనాలంతే. అంటే ఆ ఇంటికి ఏదో మహత్తరమైనటువంటి ఓ పెంకో ఏదో వచ్చేసింది అనమాట. ఆ స్థలం అటువంటిది. మనకి తెలియదండి ఒక్కొక్కసారి ఆ స్థలం అంత శక్తివంతమైందని మనం కనిపెట్టలేము, పెద్దలైతే కనిపెడతారు. శంకరాచార్యుల వారు పాదచారి అయి నడుస్తున్నప్పుడు ఒకానొక చోట వారు ఎండ నుంచి సేద తీరడం కోసమని కూర్చున్నారు. మంచి రోహిణీ కార్తె. అటువంటి సమయంలో ఒక కప్ప నీటిలోకి దూకలేకపోయింది, ఆ ఎండకి శోషించిపోయింది. పక్కన పుట్టలో ఒక పెద్ద నాగుపాం ఉంది. ఆ నాగుపాం పాకుతూ వచ్చి కప్పని మింగుతుందని శంకరాచార్యుల వారు చూస్తున్నారు. అది పడగ పట్టి ఆ పడగ నీటిలో కప్పకి విశ్రాంతినిచ్చింది. విశ్రాంతి తీసుకున్న కప్ప నీటిలోకి దూకింది. వెంటనే శంకరాచార్యుల వారు అంతర్ముఖులై చూశారు, ఒక నాగుపాం కప్పకి ఎందుకు పడగ పట్టింది, కాబట్టి ఈ స్థలానికి ఏదో ప్రాముఖ్యత ఉండాలి అని. అప్పుడు వారు లోపల అంతర్ముఖులై చూస్తే అది ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం. అందుకే అక్కడ జీవులకు ఒకదాని పట్ల ఒకదానికి శత్రుభావన లేకుండా చెనకకుండా అంత సంతోషంగా కలసిమెలసి ఉంటున్నాయి. ఇంత పరమ పవిత్రమైన భూమి కనుక ఇక్కడే నేను మొట్టమొదటి పీఠాన్ని పెడతానన్నారు. అదే ఇవాళ మనం ఆరాధన చేసేటటువంటి శృంగగిరి పీఠం కర్ణాటకలో. కాబట్టి స్థలాభోగము ఉన్నదా లేదా? ఉన్నది. శ్రీగిరి అన్నప్పుడు అందులో శ్రీ శకార రకార ఈకారములు ఉన్నాయి.
షకార రకార ఈకారములుంటే శ్రీమాత అని ప్రారంభమైంది లలితా సహస్రనామం. ఆ మూడక్షరాలు బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, రుద్రశక్తి, ఈ మూడు శక్తుల్ని తెలియచేస్తాయి. ఈ మూడు శక్తులు ఉన్నటువంటి కొండ, ఈ మూడు శక్తులు మమేకమైన శక్తి రూపిణి భ్రమరాంబిక, అందుకని శక్తిపీఠం. ఇప్పుడు ఆ కొండ మీద అడుగు పెట్టిన వాడికి సరస్వతీ కటాక్షం కావాలా, లక్ష్మీ కటాక్షం కావాలా, జ్ఞానం కావాలా? నువ్వు అడగక్కర్లేదు, నోరు తెరిచి నీకేది కావాలో అది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది. అంత శక్తివంతమైన స్థలం అది, అంత శక్తివంతమైన కొండ ఆ కొండ. అందుకే శంకరాచార్యులు వారు యోగరత్నావళి స్తవంలో ఓ మాట అంటారు, శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదా మమలతాః పరివేశయంతి కర్ణే యదాః విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటూ సిద్ధిం తథావిధ మనోవిలయం సమాధౌ అన్నారు. శ్రీశైలంలో తొందరగా మనస్సు లయమైపోతుంది అంటారు. అక్కడికి వెళ్ళి జపం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, అక్కడికి వెళ్ళి కూర్చుని మాకు ఒక ఆఫీసర్ గారు ఉండేవారు, ఇప్పుడు నాకు పుష్పమాల వేశారే, ఆ వారు చేసిన ర్యాంక్కి సమానమైన ర్యాంకు, ఆ డిప్యూటీ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ అని మా ఆఫీసులో ఒక పరమ గౌరవనీయమైన పదవి, ఒక జిల్లా స్థాయి అధికారి. ఆయన పేరు అరుణ జటేశ్వరుడు, చాలా గొప్ప పేరు, ఎక్కడ ఉండదు అసలు. ఆయనే అరుణ జడాయ్ అని పిలుస్తుండేవారు. ఆయన పరమభక్తుడైన ఆయన శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి భ్రమరాంబ అమ్మవారి దేవాలయపు గోడల దగ్గర కూర్చుని రుద్రాన్ని పారాయణ చేసి వస్తుండేవారు. అందుకే మహానుభావుడు ఒక పువ్వులా పనిచేసి ఒక పువ్వులా వెళ్ళిపోయారు ఆయన. మొన్ననే నాకు ఫోన్ చేశారు, ఈ మాట ఎప్పుడైనా వీలైతే ఒకసారి సభకి పిలిపిస్తాను వారిని, ఒకసారి రండి చెన్నై నుంచి అని. నేను ఎందుకు ప్రస్తావన చేశానంటే అక్కడ తొందరగా మనస్సు లయం అవుతుంది. సిద్ధిం తథావిధ మనోవిలయం సమాధౌ గాత్రం యదాహ మమలతాః పరివేశయంతి అంటారు శంకరాచార్యుల వారు. మీ మనస్సు లయమైపోతే మీకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. మీకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు అని ముందు ఎవరు నమ్మాలి? తీగలు నమ్ముతాయి. తీగలు నేను వెళ్ళిలా కూర్చున్నా నన్ను చుట్టుకో, వీళ్ళు లేచి వెళ్ళిపోతాడని చుట్టుకోదు. కానీ ఒక కర్రపుల్ల ఇలా ఉందనుకోండి, తీగ వచ్చి చుట్టుకుంటుంది. అలాగే శ్రీశైలమునందు తొందరగా సమాధిలోకి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ తీగలు అల్లుకుని ఉంటాయిట. ఎన్ని ఓషధులకు ఆలవాలము శ్రీశైల పర్వతం. అసలు అన్నింటికన్నా ఆశ్చర్యం అండి, శ్రీశైలానికి దగ్గరలో ఒక క్షేత్రం ఉంది, అక్కడ అమ్మవారు ఉన్నారు, సిద్ధేశ్వరం అనుకుంటాను నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. మీరు అమ్మవారికి బొట్టు పెట్టచ్చు. అక్కడ మీరు అమ్మవారికి కుంకుమ బొట్టు పెడితే శిలామూర్తిగా ఉండదు, నుదురు మెత్తగా తగులుతుంది, వేలు పెట్టినప్పుడు మీ ఒళ్ళు పులకరిస్తుంది. శ్రీశైలం ఎన్ని రకాల ఉపాసనలకు ఆలవాలము, అంత గొప్ప క్షేత్రం శ్రీశైలం. అటువంటి శ్రీశైలంలో ఆ శ్రీశైల పర్వతం మీద పరమశివుడు స్వయంభూమూర్తిగా వెలిశాడు. మీరు చూడండి, ఎందుకు వెలియాలి? ఏదో కారణం ఉండాలి కదండి. నిన్న సౌరాష్ట్రే సోమనాథంచ ఒక కారణం కనపడింది, ఇక్కడ కూడా ఒక కారణం ఏమైనా ఉందా అంటే శ్రీశైలంలో ఎందుకు పరమశివుడు వెలయవలసి వచ్చింది అన్న దాని గురించి పెద్దలు ఒక హేతువుని చెప్తారు. క్రౌంచేన పర్వతే దూరంగతే తస్మిన్ స్వపుత్రకే తేచ తత్ర సమాసీనౌ జ్యోతిరూపం సమాశ్రితౌ పుత్ర స్నేహాతురౌతవై శివౌ పర్వణి పర్వణి దర్శనార్థం కుమారస్య స్వపుత్రస్య గచ్చతః అమావాస్యాం దిశే శంభు స్వయం గచ్చతి తత్ర పౌర్ణమాసే దినే తత్ర పార్వతీ గచ్చతి ధ్రువం. మీకందరికీ తెలుసున్నటువంటి విషయమే, గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం చెయ్యవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి ఎవరు భూమండలానికి అంతటికీ తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి నేను పట్టాభిషేకం చేస్తాను, వారికి నేను గణాధిపత్యం ఇస్తాను అన్నారు. అంటే గబగబా బయలుదేరాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వారిది నెమలి వాహనం కాబట్టి గబగబా వెళ్ళి భూమండలంలో ఉన్న దేవాలయాలన్నిటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నాడు. ప్రదక్షిణం అంటే అది బాగా గుర్తుపెట్టుకోండి. సాధారణంగా మనం ఈ కథని కథగా చెప్పేస్తాం. ఆయన ఏమన్నాడు పరమశివుడు? ప్రదక్షిణం చేసిరమ్మన్నాడు. ప్రదక్షిణం చేసిరమ్మంటే గుళ్ళల్లోకి ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు గిరగిరా తిరిగేసి వచ్చేయకూడదు ఏంటి? ఓ విమానం తిరిగేసినట్టు ఏరియల్ వ్యూ అంటాం కదా మనం, అలా నెమలి వాహనం ఎక్క అలా తిరిగిలా వచ్చేస్తే బాగుంటుంది కదా. ప్రతి గుళ్ళోకి వెళ్ళాడు ఆయన.
ప్రతి గుళ్ళోకి వెడితే ఆయనకి ఏం కనపడేదంటే ఈయన గుళ్ళోకి వెళ్ళేటప్పటికీ విఘ్నేశ్వరుడు బయటికి వెడుతున్నట్టు కనపడేది. అయ్యో అన్న ఇదేంట్రా నాకన్నా ముందే బయటికి వెళ్ళిపోతున్నాడు, ఎలా వెళ్ళిపోతున్నాడు రా అనుకునేవాడు ఆయన. ప్రతి గుళ్ళోనూ ఈయన వెళ్ళడం, ఆయన బయటికి వెళ్ళడం. అదేంటి, ఎందుకు అసలు సుబ్రహ్మణ్యుడు గుళ్ళల్లోకి తిరగడం ఆయన చెప్పాడా? పరమశివుడు నువ్వు గుళ్ళల్లోకి వెళ్ళిరా, భూమండలం మీద ఉన్న గుళ్ళన్నీ చూసిరా అని చెప్పాడా? ప్రదక్షిణం చేసిరా అని చెప్పాడా? ప్రదక్షిణం చేసిరా అని చెప్పాడు. ప్రదక్షిణం చేసిరా అంటే గుళ్ళల్లోకి ఎందుకండి వెళ్ళడం? అదే ప్రదక్షిణం అంటే. ప్రదక్షిణం అంటే ఏమిటో తెలుసా అండి? దేవాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు లోపల ఉన్న మూర్తి మిమ్మల్ని పరిశీలన చేస్తాడు. నన్ను నమ్ముకున్నటువంటి మహాభక్తులందరూ నా దేవాలయంలో కొలువు తీరి ఉన్నారు, వీరికి నమస్కరించి వీరి అనుగ్రహంతో నా దగ్గరికి వస్తాడా, వీళ్ళంతటి వాళ్ళు వీళ్ళెందుకని నా దగ్గరికి వస్తాడా చూద్దామని వీళ్ళని వదిలి లోపలికెళ్ళిన వాడిని చూడగానే ఇలా మొహం తిప్పుతాట పరమేశ్వరుడు. కాబట్టి మీకు ఆ ఈశాన్యలింగం అని ఉంది అరుణాచలంలో. అరుణాచలంలో ఈశాన్యలింగం దగ్గర నందీశ్వరుడు ఇలా ఉండడు, ఇలా ఉంటాడు. మొన్న మేము వెళ్ళినప్పుడు ఆయన్ని ఎందుకు అలా మొహం పక్కకి తిప్పుకుని ఉన్నాడు అని అడిగితే ఆయన తమిళంలో చెప్తే ఏదో వచ్చిన వాళ్ళు ఎవరో దాన్ని తర్జుమా చేశారు. ఒక మహాభక్తుడు, ఒక ఆయన, కొంతమంది భక్తులు పల్లెటూరు నుంచి వచ్చారు కానీ వాళ్ళు పరమ భక్తులు. వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుందాం అంటే నంది అడ్డొచ్చింది. అడ్డొస్తే వాళ్ళు శివుడికి చెప్పారు, ఈశ్వర నీ దర్శనం చేసుకుందాం అంటే నంది అడ్డొస్తోందని. ఆయన అన్నాడు, నా భక్తులకు కనపడే వరకు కాసేపు మొహం అలా పక్కకి తిప్పన్నాడు. అందుకని ఇలా పెట్టాడు ఆయన. మళ్ళీ నువ్వు ఇటు తిప్పచ్చు అనలేదు, ఏమో ఇలాంటి వాళ్ళు ఇంకా వస్తారేమో అలా ఉండు కాసేపు అన్నట్టే లెక్క. అందుకని అలాగే ఉన్నాడు ఈశాన్యలింగం. కాబట్టి చూడండి, భక్తుల పట్ల ఆయన ఎంత ప్రీతి వహించి ఉంటాడో చూడండి. లోపల భక్తి ఉంటే ఆయన దాన్ని గమనిస్తాడు. ప్రదక్షిణం అంటే దేవాలయాలలోకి వెళ్ళి చేసినది ప్రదక్షిణం. అరుణాచల శైలమునకైనా సరే అరుణగిరి ప్రదక్షిణం చేసేటప్పుడు దేవాలయాల్ని విడిచిపెట్టి మీరు కొండ చుట్టూ తిరిగితే అది ప్రదక్షిణం అవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అలా శాస్త్రం మాట్లాడలేదు కనుక. లేకపోతే తలుపులు తీసి అర్ధరాత్రి వేళ కూడా లింగ దర్శనం అయ్యేటట్టుగా అరుణాచలంలో ఎందుకు ఉంచుతున్నారు? మీరు వెళ్లితేనే ప్రదక్షిణం పూర్తవుతుందని. మీరు వదిలి పెడితే ప్రదక్షిణం ఎలా అయింది? మీరు దేవాలయ సహితంగా చేసిందే ప్రదక్షిణం. మీరు లోపల తిరిగినప్పుడు కూడా ఆళ్వారులు ఉంటారు విష్ణువాలయం అయితే, నాయనారులు ఉంటారు శివాలయం అయితే, మీరు ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. చాలా మంది ప్రధాన దేవత దగ్గరికి వెళ్ళి వస్తారు, దానివల్ల ఈశ్వర అనుగ్రహం కలుగుతుందని నేను అనుకోవట్లేదు. మీకు భూమండల ప్రదక్షిణంలో విఘ్నేశ్వరుడు చేసిన ప్రదక్షిణమే దానికి ప్రమాణం. ఇంతలోకి ఆయన పాపం పోన్లే అన్నయ్య కన్నా ముందుకెడతానేమో అని పరిగెత్తాడు కైలాసం దగ్గరికి వచ్చాడు. ఈయన ఏం చేశాడు? గణపతి నిజంగా వెళ్ళారు ఆయన సూక్ష్మంలో మోక్షం అంటారు చూసారా, అటువంటిది ఒకటి చేశాడు. అన్ని వేళలా చెయ్యకూడదు, ఎప్పుడు నిజంగా మీరు చేయలేరో అప్పుడు చెయ్యాలి దాన్ని. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే నిజమే. శ్రీరామ 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 అంటే విష్ణు సహస్రం చెప్పినట్టు. అందుకని పూజంతా మానేసి 3 మాటలని వెళ్ళిపోతానంటే కుదరదు. నిజంగా మీకు అంత టైం లేని పరిస్థితి వచ్చినప్పుడు శ్రీరామ శ్రీరామ శ్రీరామనమని. పాపం నెమలి వాహనము లేదు, స్థూలకాయం ఎలక వాహనం, నేను తిరగలేనేమో అనుకుని అన్ని విధాలా బేరీజు వేసుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, నాన్నగారు తల్లిదండ్రులకు చేసినటువంటి ప్రదక్షిణం భూమండలానికి చేసిన ప్రదక్షిణంతో సమానం, కాబట్టి నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను, అశక్తుడను కనుక. ఈయన అశక్తుడే, అలా సుబ్రహ్మణ్యుడితో సమానంగా వెళ్ళడానికి ఎవరు అంగీకరించాలి? సర్వజ్ఞుడైన శంకరుడు అంగీకరించాలి. ఈ బుద్ధి కుశలత ప్రదర్శించాడు, గణాధిపత్యం ఇచ్చాడు. చిన్నపిల్లలకి మంకుతనం ఉంటుంది కదండి, అందులో నువ్వు ఓడిపోయావురా అన్నారు అనుకోండి, చాలా బాధగా ఉంటుంది. అంతవరకు ఎందుకంటే ఓ బస్సులో ఆడపిల్లలు మగపిల్లలు కలిసి వెళ్తున్నప్పుడు అంత్యాక్షరి పెట్టి గెలిచారని మగపిల్లలకి ప్రైజ్ ఇస్తే పెద్ద అలరైపోతుంది. ఆడపిల్లలకి ఇస్తే మగపిల్లలందరూ మొహాలు ముడిచేసుకున్నారు మేము మనం వెళ్ళినప్పుడు. అంటే అదో ముచ్చట అనుకోండి. ఎందుచేత అంటే ఓడిపోయావు అనేటప్పటికీ అది జీర్ణం కాదు, ఆ మాట వాళ్ళు అంగీకరించలేదు. అందుకే మనం ఇంగ్లీష్లో దానికి ఒక చమత్కారమైన మాట రన్నర్స్ అప్ అని పెట్టారు. ఏమిటో అంటే ఓడిపోయిన వారు అని అనకుండా ఇదేంటి, వీరిని గెలిచిన వారు వారు, వారిని గెలిపించిన వారు వీరు అని ప్రైజ్ ఇచ్చారనుకోండి, బహుశా సంతోషిస్తారేమో, ఓ మర్యాద ఉంది కాబట్టి. కనుక ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు ఓడిపోయాడు, పెద్ద ఆయన గెలిచాడు, అందుకని వాడికి నేను పట్టాభిషేకం చేస్తున్నాను రా అన్నారు. అంటే అది అంగీకరించలేని అజ్ఞాని సుబ్రహ్మణ్యుడు కాడు. కానీ
నాన్నగారు ఎలా అయినా ఈ ధర్మ సూక్ష్మం ఒకటి ఉంది శాస్త్రంలో అని చెప్పేసి అంగీకరించేసి ఆ అన్నయ్యకి చేసేశారు. అన్నయ్యకి చేసేశారని ఆయన బాధ కాదండో, అన్నయ్యకి చేసేశారని బాధ అయితే రావణాసురుడు కుబేరుడు మీరు యుద్ధానికి వెళ్ళినట్టు యుద్ధానికి వెళ్ళాలి. ఆయనకి అది కాదు బాధ. ఓటమి వలన కలిగినటువంటి చిన్ని అక్కసు. చంటి పిల్లాడు కదండి సుబ్రహ్మణ్యుడు అంటే. ఆ మాత్రం లేకపోతే అందమే ఉంటుందండి పిల్లల దగ్గర. 70 ఏళ్ళు వచ్చినా పిల్లాడు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మే, నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నగారే. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అలాగే ఉంటారు. అందుకని చిన్న కోపం వచ్చింది. కోపం వచ్చి నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయినా తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళకి తెలియదేంటి సర్వజ్ఞులు పార్వతీ పరమేశ్వర్ల కనుక చూశారు ఎక్కడికి వెళ్ళాడు వీడని. ఇంట్లో ఫంక్షన్ అయిపోయింది, పట్టాభిషేకం. ఓసారి వీడి దగ్గరికి వెడదాం రమ్మని కబురు చేశారు. రే నాన్న వచ్చి అదేమిట్రా, నేను రాను అన్నాడు. పిల్లలు చూడండి మూతి పుడుచుకుని వీధి మీద ఎక్కి కూర్చుంటారు. నేను రాను ఇంట్లోకి అంటారు. తండ్రి 2 రెక్కలు ఎత్తి తీసుకొచ్చేయగలడు ఇంట్లోకి, కానీ అలా తీసుకురాడు. వెళ్ళి చాలా బతిమాలతాడు. అందులో ఏముంది? తండ్రి ఓటం ఉందా? తండ్రితనం ఉంది, తల్లితనం ఉంది కదండి. ఇప్పుడు మీకు శ్రీశైల క్షేత్రం వింటే ఏమర్థం అవుతోంది? శివలింగాన్ని చూడగానే మీకు ఎంత పులకరింత రావాలి, నువ్వు మా తండ్రివి. అందుకని కదా ఇంత బతిమాలడమా సుబ్రహ్మణ్యుడి కోసం. అందుకని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కైలాస పర్వతం నుంచి సుబ్రహ్మణ్యుడి కోసం వచ్చారు. చూడండి, ఈ అరుగు మీద పిల్లాడు కూర్చుంటే దెబ్బలాడిన నాన్నగారి మీద కోపం వచ్చి పిల్లాడు అక్కడ కూర్చుంటే నాన్నగారు వెళ్ళి ఇలా పక్కన కూర్చుని ఏదో చెప్దాం అనుకునే వాళ్ళకి వాళ్ళు లేచి మళ్ళీ ఈ అరుగు మీదకి వెళ్ళిపోతాడు. అలా సుబ్రహ్మణ్యుడు ఓ 24 క్రోసులు ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే శంకరుడు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? ఆయన వెళ్ళి మల్లెతీగల చేత చుట్టుకోబడినటువంటి ఒక అర్జున వృక్షం కింద ఆయన కూర్చున్నాడు. ఆయన వెడితే అమ్మగారు ఊరుకుంటుంది ఏంటి? ఆవిడ మహాపతివ్రత. ఆవిడ కూడా గబగబా వెళ్ళింది పక్కకి. వెళ్ళి ఆవిడ కూర్చుంది. ఏమిటండి వీడు మంకుతనం? మీ అంతటా ఆయన అసలు ఏం బొత్తిగా బుద్ధి లేదేం, చిన్నవారా చితకవారా? ఏమిటి మీ పెద్దరికని తెలుసుకోకుండా ఇప్పుడు మీదే బతిమాలు వస్తే వాడు వెళ్ళిపోవడం ఏమిటి అంది. పోన్లేదు పిల్లాడు అన్నారు. అని మొట్టమొదట అమావాస్య రాగానే చీకటి కదా, కొత్త ప్రదేశం కదా, ఒక్కడు ఎలా ఉన్నాడో ఏమిటో అని ముందు శంకరుడు వెళ్ళేట్టు. వెళ్ళి అయిపోయింది, అప్పటికి ఆలక తీరిపోయింది. వెళ్ళిపోయి అదే దండాయుధపాణి అంటారు. అది వెళ్ళి ఆ పిల్లాడి దగ్గర కూర్చుని ఏంట్రా నాన్న ఇలా వచ్చావు అంటే అప్పటికి ఆయన మహాజ్ఞానిగా నిలబడ్డాడు. అంటే కోపం పోయింది. ఆ క్షేత్రం మనం దర్శనం చేస్తాం. అందుకే ఈయన అమావాస్య నాడు వెళ్ళి దర్శనం చేసి వస్తారు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్ళి దర్శనం చేసి మళ్ళీ వస్తుంటుంది శ్రీశైలానికి. పిల్లాడికి దగ్గరలో ఉన్నామనిపించుకోవడానికి అక్కడే ఉండి చక్కగా ఇద్దరిని చూస్తూ సుబ్రహ్మణ్యుణ్ణి చూసుకుంటూ ఎలాగో వచ్చాం కదా ఈ క్షేత్రానికి, ఇక్కడ చక్కగా ఈ మల్లె చెట్టు కిందకు వచ్చాం కదా అని పిలిచారు. ఎవరు ప్రార్థించారని పిలిచారు? ఇందులోనే మీరు శ్రీశైలానికి సంబంధించినటువంటి ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకోవాలి. సుబ్రహ్మణ్యుడు అలిగితే తండ్రితనం చూపించి వచ్చాడైన. సుబ్రహ్మణ్యుడు అలిగితే తల్లితనం చూపించి వచ్చాడైన. మీరు కూడా అలక చేతనో అజ్ఞానం చేతనో అబ్బెబ్బే భగవంతుడు ఎక్కడండి, అన్నీ నేనే ఈ శరీరం చూపించుకుని భగవంతుడికి దూరం అయిపోయాం మనం కూడా కదండి. ఇలా దూరం అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి నేనే వెళ్ళిపోతానని చెప్పొచ్చి ఆయన శ్రీశైలంలో కూర్చున్నాడు. దూరం అయిపోయిన వాళ్ళని వెతుక్కుంటూ ఆయన వస్తే ఆయన మా అమ్మా నాన్నగారు అక్కడ కూర్చున్నారు అనుకుని మీరే శ్రీశైలం వెళ్ళారనుకోండి, ఎంత సంతోషపడిపోతాడండి. నా పిల్లలు చూడవే, కడుపున పుట్టిన వాడి కన్నా వీళ్ళు నా పిల్లలే చూడు, నా కోసం వచ్చాడు అని పొంగిపోతాట. అందుకే శ్రీశైల మల్లికార్జునుడిది ధూళి దర్శనం. ధూళి దర్శనం అంటే మీరు కాకినాడలో బయలుదేరి శ్రీశైలం వెళ్లే లోపల ఓ 10 గంటలో 15 గంటలో నిద్రపోతారు. ఏ బట్టలో కట్టుకుని ఏ హోటల్లోకో వెళ్ళి అన్నం తినేస్తారు. ఆ పచ్చడి గిచ్చడి మీద పోసేసుకుంటారు. ఓ 2 మాటలు మూత్ర విసర్జన చేసేస్తారు. ఇంకో మాట అవసరమైతే ఇంకొక శంక కూడా తీర్చుకుంటారు. ఆ బట్టలతో శ్రీశైలం కొండ మీద కడతారు. వెళ్ళిన తర్వాత మీరు ఒక కాటేజ్ ఏదో తీసుకుని లోపలికి వెళ్ళి స్నానం చేసి శౌచంతో వెళ్ళి శివలింగాన్ని ముట్టుకున్నారు అనుకోండి, కొంచెం చిన్నబుచ్చుకుంటాడు ఆయన. ఏమిటంత శౌచంగా వచ్చాడు వీడు అని. మీరు ఆ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళగానే కాళ్ళ నిండా మట్టి పట్టేసి కాళ్ళు కడుక్కోకుండా చేతులు కడుక్కోకుండా స్నానం చేయకుండా పూర్తి చేసుకున్న శరీరంతో అనగా దూరదేశం నుంచి వెళుతున్నారనుకోండి, ఎంత అశౌచం అండి. మరి
మలమూత్ర విసర్జన చేసిన శరీరం ఎంత అశౌచంతో కూడుకున్నది. పైగా మీరు కొంతసేపు నిద్రపోయారు బస్సులో, రైల్లో. నిద్ర ఎంత అశౌచం వస్తుంది. ఎందుకంటే కొన్ని శరీరంలోంచి విసర్జింపబడవలసినవి బయటికి వస్తాయి. నిద్రపోతే పుసులు కడతాయి కళ్ళు. ఇటువంటివన్నీ ఏర్పడినప్పుడు మళ్ళీ స్నానం చేసి కానీ దేవాలయంలోకి వెళ్ళకూడదు. మీరు ఇన్ని అశౌచాలు దగ్గర పెట్టుకుని కాటేజీలో పెట్లు పారేసి ఈ మట్టి చేతులతో ఈ మట్టి కాళ్లతో వీలైతే ఇంకోసారి శ్రీశైలం కొండ మీద ఒక కప్పు టీ తాగకపోతే ఉండలేనని తాగేసి కాళ్ళు కడుక్కోకుండా శ్రీశైలం గుడి దగ్గరికి వెళ్ళి ధూళి దర్శనానికి వచ్చామండి అని లోపలికి వెళ్ళి ఈ మట్టి కాళ్లతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగాన్ని ముట్టుకుని చెమట పట్టేసిన మొహంతో శివలింగం మీద తల తాటిస్తే పొంగిపోతట ఆయన. వీడు రానా కొడుకంటట, సర్వకామ్య సిద్ధినిస్తట. దీన్ని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో. శ్రీశైలంలో మీరు అందుకే దేవాలయం దగ్గరికి వెళ్ళి ఫలానా చోటు నుంచి వచ్చామండి ధూళి దర్శనానికి వచ్చామంటే లోపలికి వెళ్ళిపోండి అంటారు. నేను ఎన్నో మాటలు శ్రీశైలంలో అలా ధూళి దర్శనం చేశాను. కాబట్టి ధూళి దర్శనం శ్రీశైలంలో చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే, ఉదాహరణకి అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను సుమండి. 10 మాటలు కోటేశ్వరరావు ఎందుకు స్వవిషయం ప్రస్తావన చేస్తాడు అని మీరు అనుకోకండి. నా కొడుకు ఎక్కడో దూరంగా ఉండి చదువుకుంటున్నాడు అనుకోండి. ఒక రాత్రంతా బెర్త్ మీద నిద్రపోయి ముందు రోజు 3 గంటలకి రైలు ఎక్కి ఏ రైల్వే స్టేషన్లో కనపడినటువంటి పదార్థమో ఎడం చేతిలో పెట్టుకుని కుడి చేత్తో తినేసి అవన్నీ మీద పడిపోయిన చట్నీ మరకలతోటి ఆ చెమట పట్టేసిన మొహంతోటి ఆ రైలు దిగి అనుకోకుండా వాడి ఇంటికి వచ్చి తలుపు కొడితే నేను వెళ్ళి ఇలా తలుపు తీశాను అనుకోండి. తలుపు తీస్తే నా కొడుకు కనపడ్డాడు అనుకోండి. ఏమిట్రా ఇలా వచ్చావు అనుకోకుండా అన్నాను అనుకోండి. నాన్నగారండి నాకు గత వారం మీరు కల్లోకి వచ్చారు నాన్నగారండి, అందుకని 2 రోజులు అనుకోకుండా సెలవులు వచ్చాయి, ఇక్కడ ఏదో స్థానికంగా ఎన్నికలు జరుగుతున్నాయి సెలవులు ఇచ్చారు, మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేసాను నాన్నగారండి అన్నాడు అనుకోండి. అని నా కొడుకు నన్ను గట్టిగా పట్టుకున్నాడు అనుకోండి. నేను కూడా పుత్రగాత్ర పరిష్వంగం అని సంతోషంగా వాడిని నాన్న కల్లోకి వచ్చావా ఇంత కష్టపడి అని కౌగిలించుకుంటానా? దూరం స్నానం చేసిరా అంటానా? కౌగిలించుకుంటానంతే. తండ్రిగా మీకే ధూళి దర్శనం ఉంది కదండి. అంత దూరం నుంచి వచ్చిన కొడుకుని చూడగానే మురిసిపోయి కౌగిలించుకుంటున్నారే. శ్రీశైలలింగమునందు తండ్రితనం ఉంది. అందుకే మీరు అడిగారని రాలేదు, మీకోసమైన వచ్చాడు. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు ప్రతిరోజు వస్తాడు. అసుర సంధ్య వేళలో భూమండలం మీది నుంచి వెడుతుందిట నందివాహనం. అందుకే ఆ సమయమునందు చెయ్యకూడని పనుల జాబితా కొన్ని చెప్పింది శాస్త్రం. మీరు భాగవతంలో విన్నారు, పునః ప్రస్తావన అక్కర్లేదు. అటువంటి సమయంలో శ్రీశైల పర్వతం మీద మాత్రం ఒక్కసారి దిగుతాట పరమాత్మ. అంత పరమ పవిత్రమైన సమయంలో మీరు శ్రీశైలంలో ఉండి నిజంగా శ్రీశైల దేవాలయంలో కూర్చుని ఆ సమయంలో శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మీరు చదువుకుంటున్నారు అనుకోండి. చదువుకుంటుంటే అక్కడ దిగిన పరమాత్మ ఎంత పరవశించిపోతాడు. ఇన్ని పేర్లు పెట్టి నన్ను పిలుస్తున్నాడు రావిడని. గుళ్ళో అక్కర్లేదు, మీరు ఏ కాటేజ్లో కూర్చుని చదివినా సరే మీ జన్మ చరితార్థం అయిపోయినట్టే. అందుకే శ్రీశైలంలో వెలిసినటువంటి పరమాత్మ ఒకరి ప్రార్థన చేత వెలియలేదు, స్వయంభూగా తనంత తాను వెలిశాడు. ఎందుకు వెలిశాడు? మీకు నాకు తల్లిగా తండ్రిగా వెలిశాడు ఆయన. అందుచేతనే అక్కడ ధూళి దర్శనం ఇచ్చాడు. అందరికన్నా చేతకాని వారెవరో వారి చేత పూజలు అందుకుంటాడు. తెలుసా అండి? ఇప్పుడంటే లేదండి. ఇప్పుడు ఒక్కొక్కటి మోడర్నైజ్ అయిపోయి దేవాలయాలు కూడా కొంచెం ఇదిగా ఉంది. కానీ నేను ఒకనొకప్పుడు ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల నుంచి, అనగా ఇంచుమించు 1973-75 ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్ళినటువంటి సందర్భాలలో సుప్రభాత దర్శనం కోసమని వెంపర్లాడి పరిగెత్తేవాడిని. ఆ రోజుల్లో చెంచులు వచ్చేవారు. చెంచులు వచ్చి ఎంతంత డప్పు నిజంగా. నేను నా భార్య నా పెళ్ళయిన తర్వాత కూడా అస్తమానం శ్రీశైలం వెళ్ళేవాళ్ళం. పెద్ద డప్పులు, ఇంతంత డప్పులు పట్టుకొచ్చి పెట్టుకుని అర్చక స్వాములు ప్రాతస్మరామిగ ననాద మనాద బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృందవంద్యం అన్న సుప్రభాతం చదివి తెర తీసి శివలింగ దర్శనం అయ్యే ముందు ఎవ్వరూ చూడకండి, ముందు దర్శనం నందికే 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 అని చెప్పేవారు. తెర తీయగానే నిజంగా ఈ చెంచులు ఆనందంతో వాయించేవారు.
వెన్నుపాములోంచి పులకరింతలు వచ్చేసేవి నిజంగా ఆ వాయిద్యాలు వింటుంటే. అంత సంతోషంతో మల్లన్న మల్లన్న ఓ చెవిటి మల్లన్న 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 ఓ చెవిటి మల్లన్న నడిచేవారు. ఆయనకు అదో పేరండి, చెవిటి మల్లన్న నడిస్తే పొంగిపోతాట శ్రీశైలం వెళ్ళి. భగవంతుడికి ఏమైనా మంచి పేర్లు ఉంటాయి, ఓ శివ అంటారు, ఓ శంకర అంటారు, చెవిటి మల్లన్న ఏమిటండి? అక్కడికి వెళ్ళోసారి ఓ చెవిటి మల్లన్న విన్నావా అంటే పొంగిపోతాట ఆయన. ఆయనకు అదో పేరు శ్రీ మల్లికార్జునుడికి. ఎక్కడైనా విన్నారా మీరు ఇటువంటి చేష్టితం? ఏమిటి సౌలభ్యం పరమాత్మది అంటే, ఒక భక్తుడొకడు నువ్వు నన్ను రక్షించి కాపాడు సుమా అన్నాడు. ఏమీ తెలియని అమాయకపు భక్తుడు. అలాగే ఉంది శివలింగం. బయటికి వచ్చి మళ్ళీ చెప్పాడు, నేను చెప్పింది విన్నావా, నిన్ను నమ్ముకుని వచ్చాను తండ్రివని, చెయ్యాలి సుమా అన్నాడు. అలాగే ఉంది శివలింగం. విన్నాడా అని అనుమానం వచ్చింది. లోపలికి జనం వెళ్తున్నారు వస్తున్నారు, నేను చెప్తున్నాను విన్నాడంటావా, ఓ చెవిటి మల్లమ్మా విన్నావా అన్నాడు. వెంటనే బాబోయ్ వీడు ఇంకో మాట అనకుండా తీర్చేద్దామని ఆ కోరిక తీర్చేసేట. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెవిటి మల్లమ్మ అన్న బాబోయ్ విన్నాను రో అంటట. తండ్రిని చూడండి మీరు, తండ్రి మహాప్రాజ్ఞుడు, అందరి చేత నమస్కరింపబడేవాడు, లోకపూజితుడు. అటువంటి తండ్రి కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఆయనతో మాట్లాడడానికి పెద్దలైన వారు వచ్చి గదిలో కూర్చుని ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటాడు. ఓ 3 ఏళ్ల మనవడు, వాడికి ఏం తెలియదు, వచ్చి తాతగారండి తాతగారండి అంటే, లేకపోతే కొడుకు అనుకోండి పోని, నాన్నగారండి 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 అని పిలుస్తాడు. ఉండు ఉండు మాట్లాడుతున్నాను కదా కాసేపు అలా ఉండు అంటాడు తండ్రి. వాడు చూసి తండ్రి అంతకీ వింటలేదని ఆ కుర్చీ నుంచి మెల్లిగా ఏదో కొండెక్కేసినట్టుగా పొడుగాటి కాలు మించి తొడ మీదకి ఎక్కేసి ఇలా కంఠం పట్టుకు నిలబడితే పడిపోతామని తండ్రి ఇలా వాడి నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకుంటే ఆయన చెవులో పెట్టి వేలు, నాన్నగారండి నాన్నగారండి అని ఆయన మొహం పెట్టుకుని ఇలా అడ్డొచ్చేసి, నాన్నగారండి నాన్నగారండి ఉండు నాన్న మాట్లాడుతున్నానా అంటాడు తండ్రి. అంటుంటే ఆఖరికి నాన్నగారండి అని ఇలా కొడతారు. ఏమిట్రా అంటాడు తండ్రి. అంతేగాని పోలీస్ స్టేషన్లో కేసు ఎట్టేస్తాడేంటి? ఏమిటి అంటే, నీకు చెప్పింది వినరే అంటాడు వాడు. సరే చెప్పు ఏమిటి? ఇంతమందిలో వాడు అంటాడు, ఇందాక నుంచి చెప్పాను మీరు వింటే కదా చూడా అంటే, ఫోన్లేరా చెవుడు చెప్పు ఏమిటి అంటే, మీరు నాకు జామకాయ తెస్తానన్నారు సాయంకాలం, తెస్తానులే తప్పకుండా తీసుకొస్తాను, దిగు వెళ్ళు మీ అమ్మ దగ్గరికి అంటే. అంతేగాని తండ్రి కోపగించేసుకున్నాడా, పోలీస్ స్టేషన్లో కేసు ఎట్టాడా, లేకపోతే తిరిగి కొట్టేశాడా? తండ్రితనం శ్రీశైలంలో కూడా అంతగా ఉంటుంది. సామాన్యమైన తండ్రికే అంత ప్రేమ ఉంటే మా స్వామి శ్రీశైల మల్లికార్జునుడికి ఎంత ప్రేమ ఉంటుందండి. తెలుసున్నవాడు అలా పిలవకూడదు. నా స్వామి పలకగలడని తెలిసి కూడా వెళ్ళి చెవిటి మల్లన్నోయ్ అనకూడదు. కొడుకు పెద్దవాడయ్యాడు, 25 ఏళ్లవాడు అయ్యాడు. నాన్నగారు పెద్దలతో మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారికి చెప్దాం అనుకోవాలి. అంతేగాని 25 ఏళ్ళు ఒంటికొచ్చి కూడా 2 ఏళ్లప్పుడు నువ్వు నన్ను చెవుడా అన్నావురా అన్నాడని 25 ఏళ్ళు వచ్చినా 10 మందిలోకి వచ్చి మీకు చెవుడా అంటాడా? వాడు నా కోసం వచ్చినవాడు, ఎంత నా మీద ప్రేమ ఉన్నవాడు. కాబట్టి అలా వచ్చిన వాడిని గురించి ప్రత్యేకం రాయండి ఖాతాలో. శ్రీశైలం వచ్చాడంటే నేను ఒకటి ప్రార్థనను అనుసరించి రాలేదు, తండ్రిగా వచ్చి కూర్చున్నాను. నేను తండ్రినని నా కోసం వాడంత శ్రమపడి డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చాడు, మరి ప్రత్యేకం రాయొద్దు వాడి పేరు? గబుక్కుని చిత్రగుప్తుడి కంప్యూటర్లో ఏమైనా పొరపాట్లు పడిపోతాయేమో, నాన్న నువ్వే అక్కడ కూర్చో జాగ్రత్తగా రాయ్, వ్యాసుడు చెప్పేస్తుంటే నీ దంతాన్ని విరగ్గొట్టి ఏకదంతం శూర్పకర్ణం అని పేరు పెట్టుకుని అంత పెద్ద భారతాన్ని ఒక్క తప్పు లేకుండా రాశావు కదా, చక్కగా అక్కడ కూర్చుని శ్రీశైలం వచ్చిన వాళ్ళ పేర్లన్నీ చెప్తారు, గోత్రం పేరు చక్కగా రాయినాన్న అని చెప్పింది అమ్మవారు. అమ్మవారు ఏం చెప్తే చేస్తారు. ఆ కొడుకులిద్దరూ మంచి కొడుకులు, విన్నారు కదా మన మూక పంచశతిలో. అదే మూకశంకరులు అడిగారు, నీకు ఎవరి మీద కావాలమ్మా నీ కారుణ్యం? కొడుకులిద్దరూ వృద్ధిలోకి వచ్చేశారు, భర్త మహానుభావుడు లోక పూజితుడు, ఇంకా కారుణ్యం నీ బిడ్డలకక్కల్లా నీ భర్తకక్కల్లా, ఇంకెవరికి మా మీద ఉలకబోస్తాయన్నారు. అలా అమ్మవారు ఎంత కారుణ్యమూర్తి అక్కడ పెట్టింది ఆయన్ని. నువ్వు రాయిరా అబ్బాయి అయింది. అందుకే మనం రవి సుధాకరవన్నిలోచన రత్నకుండల భూషిణి ప్రవిలమంబుగమమ్ము నేలిన భక్త జన చింతామణి అని ఆ భ్రమరాంబికాష్టకం చేస్తూ ఓ మాట చెప్తాం. సాక్షి గణపతి కన్న తల్లి విసద్గుణావతి శాంభవి మోక్షమొసగెడు కనక దుర్గవు మూల కారణ శక్తివి అని అమ్మా భ్రమరాంబ అని అమ్మవారిని స్తోత్రం చేస్తాం. సాక్షి గణపతిని పెట్టింది అమ్మవారు. అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి, లోపలికెళ్ళి పైకి చెప్పుకోవాలి, ఆత్రేయస గోత్రం కోటేశ్వర శర్మ అని చెప్పాలి. ఆయన టకటకగా రాసేసుకుంటారు.
స్వామి కృతజ్ఞుడను అని బయటికి రావాలి. ఒకవేళ రేపు పొద్దున్న ఉత్తరోత్తర ఏమైనా పొరపాటు పడిపోయినా చీనోరుమై నువ్వు ఎప్పుడు వెళ్ళావు అంటే ఈయనకి అభాల్లో చెప్తాడు, లేదు వాడు వచ్చాడు అని చెప్తారు. పొంగిపోతారు అమ్మవారు అయ్యవారు. అయ్య బాబాయ్ శ్రీశైలం ప్రత్యేకం తండ్రి కోసం అమెరికా నుంచి వచ్చిన వాడు లాంటి వాడు వీడి, అందుకని 10 మందికి చూపించుకోవలసిన వాడు, వీడి జోలికి మనం వెళ్ళకూడదని వదిలిపెట్టేస్తారు. శ్రీశైల క్షేత్రం అంటే అంత గొప్ప క్షేత్రం. అటువంటి క్షేత్రము అదైతే మీకు ఇప్పుడు శ్రీశైలం విడితే ఏమిటి ఉండాలి? బాగా ఆలోచించండి. శ్రీశైలం విడితే మీరు దేనితో వెళ్ళాలి? శ్రీశైలం నమ్మకంతో వెళ్ళాలి కదండి. నా కోసం మా తల్లిదండ్రులు వచ్చి విడిది చేసిన నెలవిది అని వెళ్ళాలి. మా అమ్మగారు నాన్నగారు ఉన్నారు లోపల, నేను కాళ్ళు కడుక్కోకపోయినా చేతులు కడుక్కోకపోయినా నేను ఇలా గుళ్ళోకి వెళ్ళేటప్పటికీ మా శివయ్య లేచి ఊరే నాన్న కాకినాడ నుంచి వచ్చావా అని గభాలను పట్టుకుంటాడు. అని పొంగిపోయి వెళ్ళి నాన్నగారండి మీ కాళ్ళకి నమస్కారం అండి అని శివలింగాన్ని పట్టుకుని నమస్కారం చేసేస్తే పొంగిపోయి ఒక్కసారి ఆ తెల్లటి చేతులతో ఆ మణికంకణములతో ఉన్న చేతులతో మీ చేతులు ఆయన పట్టుకున్నట్టుగా భావన చేసి మీరు నమస్కరించి బయటికి రావాలి. దీనికి ఏది ప్రధానం? విశ్వాసం ప్రధానం. కాబట్టి స్వామి అన్నారు శిఖరేశ్వరము అని ఒకటి శ్రీశైలంలో పెట్టారు. ఇక్కడ వచ్చింది తమాషా అంతా. ఈ శిఖరేశ్వరంలో ఏం చేస్తారు అంటే నువ్వులు పట్టుకెళ్లి నంది యొక్క విగ్రహం దగ్గర పోస్తారు. చరణంది అంటారు. పూర్వకాలంలో చరణంది అని ఒకటి ఉండేది శివాలయాల్లో. మామూలుగా స్థిరనంది అని ఒకటి ఉంటుంది, అది కదలదు. చరణంది అని ఒకటి ఉంటుంది, అది కదులుతుంది. ఆ నంది అది ఎందుకు కదులుతుందంటే పూర్వం ఎందుకు పెట్టేవారంటే చరణందిని, చిన్న నందిని ఒకవేళ పూర్వం ఇంత వైద్య సదుపాయం ఉన్నటువంటి రోజులు కావు, ఏ అర్ధరాత్రి వేళో అపరాత్రి వేళో, అందుకే శివాలయం విష్ణువాలయం ఈ 2 ఆలయాలు లేని ఊళ్ళు ఉండేవి కావు. ఈ 2 ఆలయాలు తప్పకుండా ఉండాలి ప్రతి ఊళ్ళో. దేని కొరకు అంటే ఎవరైనా గర్భిణి అయ్యున్నటువంటి స్త్రీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకెళ్లడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరికి వెడితే ప్రధానమైన తలుపు తీసేవారు. తీస్తే ఈ చరణందిని తిప్పుతారు. ఎటువైపుకి ఈ బాధపడుతున్నటువంటి స్త్రీ ఉందో, గర్భిణీ స్త్రీ ఇల్లు ఎటుందో అటు ఈ నందిని తిప్పుతారు. ఈ చరణంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా బిడ్డ అడ్డుపడి 2 ప్రాణాలు పోతాయేమో అనుకున్న వాళ్ళకి కూడా ఎందరికో సుఖప్రసవాలు జరిగినటువంటి గడ్డ ఈ గడ్డ. ప్రత్యేకించి త్రిలింగ దేశం ఈ దేశం. అందుకే అనేక శివాలయాలలో చరణందులున్నాయి. శిఖరేశ్వరమునందు కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేకపడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పుతాం. తిప్పి శ్రీశైల శిఖరం చూడాలి. కానీ యథార్థమునకు ఆ శిఖరము నందిశృంగములలోంచి కనపడదు. మీరు ఇక్కడ భావన చేస్తూ కళ్ళు తెరిచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరిచి నందిశృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జునుడి యొక్క ఆలయం మీద ఉన్నటువంటి గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్నటువంటి శిఖరం మీకు ఇక్కడ కనపడాలి. పైకి మీకు ఆ చెట్లు అవి ఉన్నట్టుగా ఉండాలి, కానీ కళ్ళల్లో మాత్రం అది కనపడాలి. ఇక్కడ చిత్రం ఇక్కడ కనపడుతూ పైన ఉన్న దాన్ని పక్కకి తీయగలగాలి. అలా ఎవడు తీశాడో వాడికి పునర్జన్మ న విద్యతి. ఇంకా వాడికి పునర్జన్మ లేదు, ఎందుకంటే వాడు అంత ధారణ చేసి ఉన్నాడు కనుక. అందుకే శిఖరేశ్వరం దగ్గర ఒక పరీక్ష పెట్టాడు పరమాత్మ. అమ్మవారు అడిగింది ఒకసారి, ఏమయ్యా పరమాత్మ అంటే అమ్మవారికి తెలియక అడగదండి ఈ విషయాలు, మనకి తెలియ చెప్పడం కోసం అడుగుతుంది. ఏమండి ఏమిటి, శిఖరేశ్వరం దగ్గరికి వచ్చి నందిని తిప్పి చరణందిని ఇలా చూస్తే శిఖరం కనబడితే ఇక పునర్జన్మ లేదా, మోక్షం ఇచ్చేస్తారా? ఎలా ఇచ్చేస్తారండి అలాగే? అలా కుదురుతుందా అని అడిగింది అమ్మవారు. అడిగితే శంకరుడు అన్నాడు కుదురుతుంది, కానీ శ్రీశైలం వచ్చిన వాళ్ళందరికీ అలా ఇవ్వం మోక్షం. ఎవరికి కుదురుతుందో నీకు చూపిస్తాను రా పార్వతి అన్నాడు. ఒక వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ఆయన స్వీకరించారు. ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. ఎందరో మెట్లెక్కుతున్నారు, నందిశృంగములలోంచి చూస్తున్నారు, కిందకి దిగిపోతున్నారు. అక్కడే ఒక చిన్న ఊబిని సృష్టించారు. అందులో ఈ వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్నటువంటి వృద్ధ బ్రాహ్మణి అంది, మా ఆయన దిగబడిపోతున్నాడు, నా పసుపు కుంకాలు కాపాడబడాలి కదా, అందుకని ఒక్కసారి ఎవరైనా చెయ్యిచ్చి పైకి లాగండి, నేను వృద్ధురాలను, నా భర్తని పైకి లాగలేకపోతున్నాను అంటే గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. మీలో పాపం లేని వాళ్ళు పైకి లాగండి.
అనేటప్పటికీ నాకు పాపం లేకపోవడం ఏమిటి, ఎన్ని దిక్కుమాల పనులు చేశానని వెళ్ళిపోయాడు ప్రతివాడు. అటుగా ఒక వేశ్య కిందకి దిగుతోంది. ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతానమ్మా అని చేయి పట్టుకుంటే ఆవిడంది పార్వతీదేవి, ఏమమ్మా అందరూ మాకు పాపం ఉందని వెళ్ళిపోతుంటే నువ్వు ఒక్కదానివి వేశ్యవి అని వాళ్ళందరూ చెప్తున్నారు. వాళ్ళ పాపముల కన్నా నీ పాపము గట్టిది కదా, నువ్వు ఎలా లాగుతావు నా భర్తని అని అడిగింది. అయితే ఆవిడంది, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. అమ్మా నేను ఇప్పుడు శ్రీశైల శిఖర దర్శనం చేశాను. శ్రీశైల శిఖర దర్శనం చేత మోక్షం రావాలంటే పాపము లేదు పుణ్యము లేదు, రెండూ సున్నా అయిపోతే కదా మోక్షం. ఇప్పుడు నా ఖాతాలో పాపం ఎక్కడుందమ్మా, పాపం లేదు పుణ్యం లేదు, అందుకుని లాగుతున్నానమ్మా, నేను అర్హురాలను అంది. విశ్వాసం నిజంగా ఉన్నది నీకు, ఈవిడికి మోక్షం ఇస్తున్నాను. చూశావా పార్వతి, నంది శృంగములలోంచి చూడడం కాదు, ఇక్కడ ఉన్నది నా తల్లి, ఇక్కడ ఉన్నది నా తండ్రి, వాళ్ళ మాట సత్యం అని నమ్మినవాడెవడున్నాడో వాడికి మోక్షం. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి ఉండవలసినది మనం మన తల్లిదండ్రుల దగ్గర ఉన్నామన్నటువంటి భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలము వెడితే మీకు ఎనలేని సౌభాగ్యం అక్కడ కలుగుతుంది. చిత్రం ఏమంటే అక్కడ 5 ధారలు పడుతుంటాయి. హాటకేశ్వరము అని ఒక దేవాలయం. హాటకేశ్వరము చిత్రమైన దేవాలయం. అది ఒక కొత్త కుండ పెంకులో బంగారు లింగము తనంత తాను ఆవిర్భవించింది. ఒక బంగారు లింగము తనంత తాను కుండ పెంకునందు ఆవిర్భవించినటువంటి క్షేత్రము కనుక దాన్ని హాటకేశ్వరము అని పిలుస్తారు. ఇవన్నీ వింటుంటే మీకు ఒకసారి శ్రీశైలం వెడితే బాగుండనిపిస్తోందా? పోనీ అలాగే గట్టిగా ప్రార్థన చేయండి, ఏమో ఈశ్వరుడు అనుగ్రహించి వెడతామేమో. కాబట్టి ఆ కుండ పెంకులో ఒక బంగారు లింగం వెలిసినటువంటి క్షేత్రము హాటకేశ్వరము. మీరు ఆ హాటకేశ్వరం దగ్గర మెట్లు బాగా కిందకి దిగి వస్తే పాలధారలు పంచధారలు అని పడుతుంటాయి. ఇవి సాధారణంగా ఏం చెప్తారంటే, మీరు ఎవరినైనా అడిగితే పాలధారలు అంటే అదిగో చూశారంటే తెల్లగా ఉన్నాయి అందుకని దీని పేరు పాలధార. అవి ఏమిటో తెలుసా అంటే పంచధారలు అంటే పంచదార కలిపి నీళ్ళల్లా ఉంటాయండి అందుకని పంచదారలు అంటారు. అలా కాదు, వాటి పేరు పాలధార. అంటే పరమశివుని యొక్క లలాటమునకు తగిలిపడినటువంటి ధార పాలధార. అంటే అగ్ని, జ్ఞానాగ్ని నేత్రమైనటువంటి ఆ కంటి మించి పైనుంచి జ్ఞానగంగ మరింతగా తగిలి కింద పడినటువంటి ధార. ఇది శివుడి యొక్క లలాటమును తగిలి వస్తున్న ధారాని మీరు లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణము మీరు గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఎందుచేత ఇలా ఏర్పడింది. శివాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడైన శంకరుడికి తగిలిపడినటువంటి ధార పాలధార. పంచధారలంటే 5 రకములుగా ప్రకాశిస్తున్నటువంటి భగవంతుని యొక్క శిరస్సులకు తగిలిపడిన ధారల ధారలు.